మనకి ఇంపార్టెంట్. ఆ తర్వాత ఒక ప్రీనాటల్ మ్యూజిక్ అని ఒక ట్యాబ్ ఉంది. ఆ ట్యాబ్‌లో వాళ్ళొక శ్లోక చెప్పారనమాట. ఆ శ్లోక పేరు ఒకటి చెప్తాను, అది గుర్తుంచుకోవాలి. అది తప్ప ఇంక వెబ్‌సైట్‌లో ఏం లేదు. సో, హ్మ్. వెబ్‌సైట్ పేరు ఆర్యజనని.org. దానికి క్యాప్షన్ ఉంది. క్రియేటింగ్ ఎన్ ఎంపవర్డ్ హ్యూమన్ రేస్. ఓకే. కేస్ స్టడీస్ అంటే 3 థింగ్స్ హైలైట్ చేశారు. ఒకటి, ఎఫెక్ట్ ఆఫ్ ప్రీనేటల్ స్ట్రెస్ ఆన్ మదర్స్ ఇంపాక్టింగ్ చిల్డ్రన్. ఓకే. అది ఫస్ట్‌ది. సెకండ్ కేస్ స్టడీ ఏంటంటే లాంగ్వేజ్ లెర్నింగ్. ఒకవేళ మదర్ చైల్డ్‌తో డైరెక్ట్‌గా మాట్లాడడానికి ట్రై చేస్తే ప్రెగ్నెన్సీలో ఉండగా, అది చిల్డ్రన్ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ మీద పాజిటివ్‌గా ఎఫెక్ట్ చేసిందనమాట. థర్డ్ కేస్ స్టడీ ఏంటంటే ఎక్స్‌పోజర్ టు మూవీస్. ఒక పాపులర్ ఇంగ్లీష్ ఫిల్మ్ 'సోఫీస్ చాయిస్' అని ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ ఉంది. ఇటాలియన్ ఫిల్మ్. ఆ ఫిల్మ్ ఒక 60 ప్రెగ్నెంట్ విమెన్‌కి చూపిచ్చారంట. ఒక 20 మినిట్ క్లిప్ మాత్రం చూపిచ్చారు ఆ సినిమాలో. ఆ తర్వాత ఆహ్, ఆ ఫ్యూచర్‌లో ఆ పిల్లలు డెవలప్ అయ్యేటప్పుడు వాళ్ళ ఎమోషన్స్‌కి ఇంకా బెటర్‌గా రెస్పాండ్ అవ్వడం గమనించారు. అవి 3 కేస్ స్టడీస్. సో, 1 ఎఫెక్ట్ ఆఫ్ ప్రీనేటల్ స్ట్రెస్ ఆన్ చిల్డ్రన్. 2 లాంగ్వేజ్ లెర్నింగ్. 3 ఎక్స్‌పోజర్ టు మూవీ. ఇవి 3 కేస్ స్టడీస్. ఇప్పుడు ఒకసారి డీటెయిల్‌గా చెప్తాను, వినండి ఒక్కొక్క కేస్ స్టడీ. ఫస్ట్ కేస్ స్టడీ. ఇందాక చెప్పిన పాయింటే, ఇఫ్ దేర్ ఈస్ హై లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద పేరెంట్స్ అండ్ పర్టిక్యులర్‌లీ ప్రెగ్నెంట్ మదర్, దట్ నెగెటివ్‌లీ ఇంపాక్ట్స్ చైల్డ్స్ ఎర్లీ బిహేవియర్ అండ్ ఇట్స్ ఎబిలిటీ టు అడాప్ట్ టు న్యూ సరౌండింగ్స్. ఆహ్, ఒక ఒక లేడీ ప్రొఫెసర్ ఉన్నారు. అంజా హుయిజింక్. ANJA, అంజా హుయిజింక్. HUIZINK. సో, ఆమె ఒక డాక్టరల్ రిసర్చ్ స్టడీ చేస్తారు. ఆ రిసర్చ్ స్టడీ టైటిల్ ప్రీనేటల్ స్ట్రెస్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ఇన్ఫాంట్ డెవలప్‌మెంట్. ఈ రిసర్చ్‌లో ఒక 170 ఫస్ట్ టైమ్ మదర్స్‌ని రిసర్చ్‌లో పార్ట్ చేసి వాళ్ళని ఒక్కొక్కళ్ళని 3 టైమ్స్ వాళ్ళ ప్రెగ్నెన్సీలో ఉండగా వాళ్ళని వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్‌ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎంతున్నాయో రికార్డ్ చేసిన తర్వాత, చైల్డ్ పుట్టేసిన తర్వాత ఫస్ట్ 8 మంత్స్, ఆ బేబీస్ లైఫ్‌లో ఫస్ట్ 8 మంత్స్ గమనించారనమాట. ఈ ప్రాసెస్‌లో వాళ్ళు ఏం కన్క్లూడ్ చేశారంటే, ఇఫ్ మదర్స్ సఫర్డ్ ఎలివేటెడ్ లెవెల్స్ ఆఫ్ యాంక్సైటీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, చిల్డ్రన్ హాడ్ అడాప్టేషనల్ ప్రాబ్లమ్స్ అండ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్. అడాప్టేషనల్ అంటే ఏదైనా ఒక సిట్యుయేషన్ ఉంటే, ఆ సిట్యుయేషన్‌కి ఎలా అడాప్ట్ అవుతున్నాం వెంటనే. ఆ సిట్యుయేషన్‌కి ఎట్లా రెస్పాండ్ అవుతున్నాము, దాన్ని అడాప్టేషన్ అంటారు. సో, అడాప్టేషనల్ అండ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వితిన్ థాట్ టైమ్ ఫ్రేమ్. వాళ్ళు ఆ ఫస్ట్ 8 మంత్స్ చెక్ చేసారు కదా! ఆ ఫస్ట్ 8 మంత్స్‌లో వాళ్ళకి పిల్లలు అలాంటి అడాప్టేషనల్ అండ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని కన్క్లూడ్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక రిసర్చ్ సైకాలజిస్ట్ బెబెట్ గ్లోవర్ లండన్‌లో చేసిన రిసర్చ్ ఇది. రాయల్ ఇంపీరియల్ కాలేజ్. ఓకే. గుర్తుంచుకోండి. పేర్లు ఇంపార్టెంట్. మనకి వెబ్‌సైట్‌లో, బుక్‌లో చాలా తక్కువ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో, ఉన్న ఫ్యాక్ట్సే మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఉన్న ఫ్యాక్ట్సే రాసాను. కొన్ని కాలేజెస్ పేర్లు, సైంటిస్ట్ పేర్లు చెప్తాను. ఇందాక ఒక పేరు చెప్పాను. ఆ! అంజా గుర్తుపెట్టుకోండి. నంజమ్మ. నంజమ్మ గుర్తుంటే అంజా గుర్తుంటది. ఆమె 170 మెంబర్స్ మీద చేసింది. 3 కేసెస్. హ్మ్. 3, 3 టైమ్స్. 3 టైమ్స్ చేశారు. అంజా హుయిజింక్. అంజా హుయిజింక్. ఇప్పుడు నేను హ్మ్. చెప్తున్న పేరు అంజా హుయిజింక్. ఆహ్, ఒకటి ఇప్పుడు చెప్తున్న పేరు సైకాలజిస్ట్. గ్లోవ్. క్రికెట్ ఆడేది గ్లోవ్ గుర్తుపెట్టుకోండి. గ్లోవర్. గ్లోవ్. అవును. సైకాలజిస్ట్ వివెట్ గ్లోవర్. హ్మ్. నంజమ్మ, గ్లోవ్ 2 వర్డ్స్ ఆ! గుర్తుపెట్టుకోండి. అది. వివెట్ గ్లోవర్ లండన్ ఇంపీరియల్ కాలేజ్‌లో 7,000 తల్లుల మీద అండ్ వాళ్ళ పిల్లల మీద ఈ రిసర్చ్ చేశారు. హ్మ్. ఆహ్, ఆ తర్వాత దీంట్లో ఏం తెలిసిందంటే ఆహ్, ఓకే. పిల్లలు 4 ఇయర్స్ ఏజ్ వచ్చేదాకా కూడా వాళ్ళ మీద రిసర్చ్ కంటిన్యూ చేశారు. సో, హ్మ్. ఇక్కడేం తెలిసిందంటే
children of mother subjected to high levels of anxiety during pregnancy showed twice as many behavioral issues and signs of depression and anxiety as the children of non-stressed women. ఎవరికైతే ఏ తల్లులకైతే స్ట్రెస్ కి గురి చేశారో వాళ్ళ పిల్లలు ట్వైస్ showed twice as many signs as of behavioral issues and signs of depression and anxiety. సో ఇద్దరు సైంటిస్టులు అంజా హుయిజింగ్, వివెట్ గ్లోవర్. అది 70 ఇక్కడ 7,000 మంది తల్లుల మీద వివెట్ గ్లోవర్ 170. సైకాలజిస్ట్ చేశారు. అంజా హుయిజింగ్ 170. ఓకే, 7,000. ఇది అవుట్కమ్ ఇంపార్టెంట్. ఓకే, అంజా హుయిజింగ్ ఏమో చిల్డ్రన్ Adaptation లో problem. ఇద్దరిలో అడాప్టేషనల్ బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రొఫెసర్ వివెట్ గ్లోవర్ కూడా అదే చెప్తారు. బట్ వివెట్ గ్లోవర్ రీసెర్చ్ 4 years పాటు సాగింది అన్నమాట. సెకండ్ కేస్ స్టడీ లాంగ్వేజ్ లెర్నింగ్. అంటే అక్కడ స్ట్రెస్ పెట్టారు ఉన్న వాళ్ళ అవుట్కమ్. స్ట్రెస్ కి గురి చేశారు. ఇక్కడ ఇక్కడ ఏం చూసారంటే న్యాచురల్ గా ఒకవేళ న్యాచురల్ గా మదర్ ప్రెగ్నెన్సీలో ఉండగా 8 months యొక్క రీసెర్చ్ ఇది. ఓకే, పుట్టిన తర్వాత 8 నెలల్లో ఏమేమి ఫేస్ చేసినారో అది చెప్పారు ఇది అవుట్కమ్. నెక్స్ట్ లాంగ్వేజ్ లెర్నింగ్. నెక్స్ట్ టెస్ట్ కేస్ ఇది. ఇప్పుడు మనకి సెమిస్టర్ అంటాం కదా, సెమిస్టర్ అంటే 6 months, ట్రైమెస్టర్ అంటే 3 months అన్నమాట. సో మదర్స్ లో 58 ప్రెగ్నెంట్ విమెన్, ఇది 2006 లో చేసిన కేస్ స్టడీ ఇటలీలో. మదర్స్ లో ప్రెగ్నెంట్ మదర్స్ 3rd ట్రైమెస్టర్ నుంచి వాళ్ళని 3rd ట్రైమెస్టర్, ఒక్క నిమిషం, సరే నేను ఇక్కడ క్లియర్ గా రాసుకోలేదు. పాయింట్ ఏంటంటే సెకండ్ కేస్ స్టడీ లాంగ్వేజ్ లెర్నింగ్. ఏ తల్లులు అయితే వాళ్ళ పిల్లలతో డైరెక్ట్ గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారో, ఏదో ఒకటి మాట్లాడతారు కదా డెలిబరేట్ గా, అట్లీస్ట్ రోజుకి 3 సార్లు అన్నా మాట్లాడిన తల్లుల యొక్క పిల్లలు వాళ్ళ లాంగ్వేజ్ లెర్నింగ్ క్యాపబిలిటీస్ చాలా, వాళ్ళ కర్వ్ చాలా పెద్ద షార్ప్ గా ఉందన్నమాట, బెటర్ గా నేర్చుకున్నారు. సో అండ్ మదర్స్ వాళ్ళతో మాట్లాడడమే కాదు, వాళ్ళు ప్రెగ్నెంట్ వూమ్ లో ఉన్నప్పుడు డిఫరెంట్ సౌండ్స్ వింటే కూడా, వెరైటీ ఆఫ్ సౌండ్స్ వింటే వాళ్ళు ఇంకా బెటర్ స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు ఆ పిల్లలు. ఓకే, అది మ్యాటర్, అంతే కేస్ స్టడీ. మనకి ఇక్కడ ఈ సెకండ్ కేస్ స్టడీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఇటలీలో చేశారు, 2006 2006 లో చేశారు, 58 మంది మీద చేశారు, అంతే. ఓకే, ఇప్పుడు ఈ బుక్ లో చెప్పే ప్రతి దాంతో నేను యాక్సెప్ట్ చేయను, కానీ అంటే ఇప్పుడు ఎగ్జామ్ కి మనం ఆడదే రాయాలి, ఎగ్జామ్ కి వాళ్ళదే రాయాలి. కొన్నిసార్లు మనం క్రిటిసైజ్ చేసినందుకు కూడా బెటర్ గా గుర్తుంచుకుంటాం. ఇప్పుడు నేనేం క్రిటిసైజ్ చేస్తున్నానంటే కేవలం 58 మంది మీదే ఈ లాంగ్వేజ్ లెర్నింగ్ చేశారు. అంటే లాంగ్వేజ్ నేర్చుకోరు అని అనట్లేదు, 58 ఇస్ స్మాల్ నంబర్, కానీ 7K 7,000 మంది పెద్ద నంబర్. సో అలా కంపేర్ చేస్తే కూడా మనం మర్చిపోకుండా ఉంటాము. ఓకే, లాంగ్వేజ్ ఫస్ట్ టెస్ట్ కేస్ ఏంటి? కేస్ స్టడీ. ఫస్ట్ కేస్ స్టడీ పేరేంటి? అది గట్టి ఒక్కి చెప్పలేను. ఎఫెక్ట్ ఆఫ్ ప్రీనేటల్ స్ట్రెస్ ఆఫ్ మదర్స్ ఆన్ దేర్ చిల్డ్రన్. రెండోది లాంగ్వేజ్ లెర్నింగ్. మూడోది మూవీ, ఎక్స్పోజర్ టు అ మూవీ. ఓకే, సోఫీస్ ఫిలిం అనే ఫిలిం చూపించారు అన్న కదా, ఆ ఫిలిం లో ఒక చిన్న క్లిప్. ఇప్పుడు థర్డ్ చెప్తాను. సిడ్నీ, ఆస్ట్రేలియా సిడ్నీలో రాయల్ హాస్పిటల్ ఫర్ విమెన్ అనే ఇన్స్టిట్యూట్ లో ప్రొఫెసర్ ఇనేజ్ బాసిలో కొరియా, ప్రొఫెసర్ ఇనేజ్ INEZ బాసిలో కొరియా. ఓకే, ఈవిడే 60 మంది మీద, 60 ప్రెగ్నెంట్ విమెన్ మీద ఈ టెస్ట్ చేశారు. ఎప్పుడు చేశారంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ లాస్ట్ లో ఉండగా 36th నుండి 38 weeks లో ఉండగా వాళ్ళని తీసుకెళ్లి ఒక 2 groups కింద డివైడ్ చేసి ఒక గ్రూప్ కి ఒక ఫిలిం చూపించారు. సోఫీస్ చాయిస్ అని ఒక ఫేమస్ ఫిలిం. అందులో ఒక 20 minutes సెగ్మెంట్ చూపించారు, వేరే గ్రూప్ కి ఏం చూపించలేదు. అయితే ఇలా చూపించిన తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళు బేబీస్ డెవలప్ అవుతున్నప్పుడు ఎమోషన్స్ కి ఆ బేబీస్ ఇంకా బెటర్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఎవరు ఏ టీమ్ కి అయితే సోఫీస్ ఫిలిం సెగ్మెంట్ 20 minutes చూపించారు. ఓకే, సో థర్డ్ కేస్ స్టడీ ఎక్స్పోజర్ టు ఎ మూవీ. 3 కేస్ స్టడీస్. థర్డ్ ది ఎక్స్పోజర్ టు ఎ మూవీ, సెకండ్ ది లాంగ్వేజ్ లెర్నింగ్, ఫస్ట్ ది ప్రీనేటల్ స్ట్రెస్ ఆఫ్ మదర్స్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ చిల్డ్రన్. ఓకే,
ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. ఇంకొక ట్యాబ్ ఉంది వెబ్‌సైట్‌లో. హోమ్, ఇట్లా కాంటాక్ట్ అస్ ఇలా ట్యాబ్స్ ఉంటాయి కదా! ఇంకొక ట్యాబ్‌లో ప్రీనాటల్ ట్యూన్స్ అంటే మ్యూజిక్ ఉంది. అంటే ప్రీనాటల్ స్టేజ్‌లో ఆహ్, సీ ఎంటైర్ ప్రెగ్నెన్సీని డివైడ్ చేయొచ్చనమాట. నాటల్, ప్రీనాటల్, పోస్ట్ నాటల్ ఇట్లా డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి డివిజన్ అక్కడ ఈ బుక్‌లో లేదు. బట్ ప్రీనాటల్ ఈస్ ఎ స్టేజ్ ఇన్ ద ఎంటైర్ ప్రెగ్నెన్సీ. ట్యూన్స్. మదర్స్ గెట్ బాండెడ్ విత్ దేర్ బేబీస్ ఇన్ ద వూమ్ త్రూ సూదింగ్ అండ్ అప్లిఫ్టింగ్ మ్యూజిక్. అంటే చాలా వినసొంపైన ప్లస్ అప్లిఫ్టింగ్ అంటే మూడ్‌ని అప్లిఫ్ట్ చేసే మ్యూజిక్ వింటే తల్లికి, బిడ్డకి మధ్యలో బంధం ఏర్పడుతది. ఒక స్ట్రాంగ్ బాండ్ ఏర్పడుతది. అండ్ ఇద్దరి హెల్త్ కూడా ఇంప్రూవ్ అయినట్టు ఆహ్, సైంటిఫిక్ ఎవిడెన్స్ చెప్తుంది అని వెబ్‌సైట్‌లో రాసారు. ఓకే. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. వేదిక్ చాంట్స్ అంటే వేద మంత్రాలు పఠిస్తే లేదా జపిస్తే ఆహ్, తల్లి అట్ ద సేమ్ టైమ్ లోపల పెరుగుతున్న బిడ్డ ఇద్దరు తల్లికి తెలుస్తదంట. బిడ్డ చాలా హెల్తీగా అట్ ద సేమ్ టైమ్ హ్యాపీగా పెరుగుతున్నాడు అన్న విషయం తల్లికి తెలుస్తదంట. ఇప్పుడు అందులో ఆహ్, ఒక మంత్రం చదివారు. ఒక చిన్న మ్యూజిక్ ఇచ్చారు. ఆ మ్యూజిక్ అది ఆ వేద మంత్రం పేరు మేధా సూక్తం. ఇది తైత్రేయ సంహితలోంచి తీశారు. ఓకే. మేధా సూక్తం. మేధ అంటే ఆహ్, మేధస్సు, ఇంటెలిజెన్స్. సూక్తం, సూక్తం అన్నది గుర్తుపెట్టుకోండి. మేధా సూక్తం. ఇది తైత్రేయ సంహితలోంచి తీశారు. ఓకే. దిస్ పర్టిక్యులర్ మేధా సూక్తం వేదిక్ చాంట్ ఈస్ బిలీవ్డ్ టు ఎన్హాన్స్ స్కిల్స్. సెవరల్ స్కిల్స్. ఇంటెలిజెన్స్, మెమరైజేషనల్ స్కిల్స్. ఆ తర్వాత ఇంకేం చెప్పారంటే గాడ్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయంట ఇది వింటే. ఆ తర్వాత మంచి హెల్త్ ఉంటదంట. ఆహ్, ప్రొజెని అన్న వర్డ్ కూడా వాడారు. ఒక్క నిమిషం. ప్రొజెని. ప్రొజెని అంటే నెక్స్ట్ జనరేషన్ పుట్టడం అనుకుంటా. ప్రొజెని. ప్రొజెని మీన్స్ ఆహ్, ఓకే. పుట్టడం. నెక్స్ట్ తరం రావడం. ఆఫ్‌స్ప్రింగ్ రావడం అన్నమాట. ఎ డిసెండెంట్ ఆర్ ఆఫ్‌స్ప్రింగ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఎ ప్లాంట్ ఆర్ ఎన్ యానిమల్. అంటే తర్వాత తరం రావడాన్ని ప్రొజెని అంటారు. ఓకే. సో, ఈ ఈ మేధా సూక్తం వింటే దేవుడి ఆశీర్వాదాలు, ఆహ్, ఇంటెలిజెన్స్, బేబీ యొక్క మెమరీ డెవలప్ అవుతాయి అని చెప్పి ఆ వెబ్‌సైట్‌లో రాసారు. సో, ఆ వేద మంత్రం పేరేంటి? మేధస్సు మేధా సూక్తం. ఫ్రమ్ ఎందులోంచి తీసుకున్నారు? తైత్రేయ సంహిత. సంహిత. తైత్రేయ సంహితలోంచి తీసుకున్నారు. ఓకే. సో, అది ప్రీనాటల్ ట్యూన్స్. అండ్ ఇప్పుడు ఫైనల్‌గా మనకి వెబ్‌సైట్‌లో ఒక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఉంది. ఇది కొద్దిగా లెంథీ ఇది కూడా. అది కాకపోతే ఇదే విషయాన్ని వాళ్ళు బుక్‌లో కూడా రాసారు. అదేంటంటే స్టోరీస్. కథలు. పేరు మాత్రం స్టోరీస్ అని పెట్టారు గానీ నిజానికి ఇది ఎవిడెన్స్ అన్నమాట. ఒక 3 రకాల ఎవిడెన్సెస్ ఇచ్చారు. ఏమని? ఇప్పుడు ఇందాక కేస్ స్టడీస్ ఇచ్చారు కదా! అవి మోడర్న్ కేస్ స్టడీస్. రీసెంట్‌గా చేసిన రిసర్చ్. బట్ మన ఏన్షియంట్ టైమ్ నుంచి, ఏన్షియంట్ విజ్డమ్ నుంచి, మన పురాణాస్‌లోంచి, ఇతిహాసాల్లోంచి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎవిడెన్సెస్ చూపించారన్నమాట. ఒకటి అది పురాణిక్ ఎవిడెన్స్, 2 హిస్టారిక్ ఎవిడెన్స్, 3 మోడర్న్ ఎవిడెన్స్. మోడర్న్ వెస్టర్న్ ఎవిడెన్స్. ఓకే. స్టోరీస్ సెక్షన్‌లో 3 ఉన్నాయి. ఒకటి పురాణిక్ ఎవిడెన్స్, 2 హిస్టారిక్ ఎవిడెన్స్, 3 వెస్టర్న్ ఎవిడెన్స్. పురాణిక్ ఎవిడెన్స్‌లో పురాణాలు, ఇతిహాసాలు అలాంటి బుక్స్‌లోంచి తీసిన ఎవిడెన్స్ ఇచ్చారు. హిస్టారిక్ అంటే చరిత్రలోంచి తీశారు. మన ఇండియన్ హిస్టరీలోంచి. ఆహ్, శివాజీ, స్వామి వివేకానంద, ఆది శంకరాచార్య, శ్రీరామకృష్ణ పరమహంస. ఐడియల్ పర్సన్స్. ఒక నలుగురిది ఇచ్చారు హిస్టారిక్ ఎవిడెన్స్‌లో. వెస్టర్న్ ఎవిడెన్స్‌లో అంటే వెస్టర్న్ వరల్డ్ నుంచి ఒక ఇద్దరి పేర్లు ఇచ్చారు. ఒకటి అలెగ్జాండర్ ద గ్రేట్, 2 బోరిస్ బ్రాట్. ఓకే. అలెగ్జాండర్ గ్రేట్ మీ అందరికి తెలుసు. గ్రీక్ వారియర్ కింగ్. మెసిడోనియాలో పుట్టి పెరిగిన మహారాజు అతను. బోరిస్ బ్రాట్ గురించి మీకు తెలియకపోవచ్చు. బోరిస్ బ్రాట్ ఒక ఫేమస్ కెనేడియన్ మ్యూజిషియన్. ఓకే. ఆయన పియానో మీకు తెలుసు. సెల్లో అని ఒక మ్యూజిక్ ఉంటదన్నమాట. ఇన్‌స్ట్రుమెంట్. ఆ ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేస్తారు. ఓకే.
వయలిన్ లాంటిది. ఉమ్, ఈ నలుగురు ఎవరు ఐడియల్ ఇదిగో పర్సన్స్ ఇది హిస్టారిక్ ఎవిడెన్స్. పెద్దది ఉంటది, పెద్దది మనిషి అంత పొడుగు ఉంటది. అవునవును. అంత ఇట్లా అంత పెద్దది నిలబడి పట్టుకొని ఇలా వాయిస్తారు, దాన్ని సెల్లో అంటారు. సో సెల్లో అండ్ సెల్లో ప్లే చేస్తారు, పియానో ప్లే చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఇస్ అ వెరీ ఫేమస్ మ్యూజిక్ కండక్టర్. అంటే ఒక ఆర్కెస్ట్రా జరుగుతుంటే మధ్యలో నిలబడి మధ్యలో నుంచొని ఇలా ఇలా కండక్ట్ చేస్తారు కదా, ఆయన ఇతను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ బట్టే ప్లేయర్స్ అందరూ ప్లే చేస్తారు అనమాట. సో ఆయన వెరీ ఫేమస్ ఇన్స్ట్రక్టర్, కెనేడియన్ కండక్టర్ అండ్ మ్యూజిక్ ప్లేయర్, మోటివేషనల్ స్పీకర్. అయితే ఈయన మ్యూజిక్ ఆమె తల్లి ఆ గర్భంలో ఉన్నప్పుడే ఈయన మ్యూజిక్ నేర్చుకున్నాడు అని చెప్పి అతను అంటాడు. ఏమంటాడంటే నేను కొన్నిసార్లు మ్యూజిక్ ప్లే చేసేవాడిని, కానీ ఇప్పటిదాకా ఎప్పుడు ప్లే చేయని ఒక నోట్ తీసుకొని అది ట్రై చేసినా సరే అది చాలా ఎక్సలెంట్ గా ప్లే చేసేవాడిని. నేను చాలా సర్ప్రైజ్ అయ్యేవాడిని. ఈ విషయం వెళ్ళి నా తల్లికి చెప్తే ఆమె ఏం పెద్ద సర్ప్రైజ్ అవ్వలా, ఆమె సర్ప్రైజ్ అవుతుంది అనుకున్నా. అప్పుడు ఆమె నాకు చెప్పింది, నేను ఇలాంటివన్నీ నీకు ఆల్రెడీ నేను వినిపించాను నీకు. ఇప్పుడు నువ్వు ఏవైతే కొత్తగా ప్లే చేశాను అంటున్నావో ఇవన్నీ నువ్వు గర్భంలో ఉన్నప్పుడు నేను వినేదాన్ని, అందుకే నువ్వు చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నావేమో ఇప్పుడు అని చెప్తుంది అని బారిస్ బ్రాట్ అంటాడు. సో బారిస్ బ్రాట్ ఎవరు? కెనేడియన్ కండక్టర్, మోటివేషనల్ స్పీకర్, ప్లేయర్ ఆఫ్ పియానో, సెల్లో, అండ్ హీ ఈస్ ద ఫేమస్ కండక్టర్ ఆఫ్ హామిల్టన్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా ఇన్ ఆంటారియో. కెనడాలో ఆంటారియో అని ఒక ప్రావిన్స్ ఉంటుంది, ఒక స్టేట్. ఆ స్టేట్ లో ఈ హామిల్టన్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా చాలా ఫేమస్ అన్నమాట. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. సో వెస్టర్న్ ఎవిడెన్స్ లో ఇద్దరు పేర్లు ఉన్నాయి. అలెగ్జాండర్ గ్రీక్, అంటే యూరప్ అన్నమాట. గ్రీక్ అలెగ్జాండర్ స్టోరీ కూడా చెప్తా వినండి. అలెగ్జాండర్ ఏంటంటే ఒక చాలా పెద్ద కింగ్, అన్ని కంట్రీస్ ని అతను చేశాడు, కాంకర్ చేశాడు అని మనకు తెలుసు. కానీ అతని స్టోరీ చూస్తే ఒకసారి వాళ్ళ మదర్ ఫాదర్ కోరుకుంటారు అనమాట, ఒక మంచి ఒక బ్లెస్డ్ కావాలి అని. ఒక్క నిమిషం ఎగ్జాక్ట్ గా చెప్తాను. సో అతని మదర్ పేరు ఒలింపియస్, తల్లి పేరు ఒలింపియస్. అలెగ్జాండర్ తల్లి పేరు ఒలింపియస్, తండ్రి పేరు ఫిలిప్. సో వీళ్ళిద్దరూ తల్లికి పెళ్లి కాకముందే ఒక కళ వస్తుంది అనమాట. ఆ కళలో ఆమె గర్భాన్ని ఒక థండర్ హిట్ చేసినట్టు, ఒక మెరుపు ఉరుము హిట్ చేసినట్టు వస్తుంది. అది వచ్చి దానివల్ల చుట్టూరు ఫైర్ వస్తుందంట. అదే ఆమె కన్న కళ. అయితే ఈ కళ కన్న తర్వాత తండ్రికి కూడా ఇంకో కళ వస్తుంది. ఆ కళలో ఏంటంటే ఆ తల్లి గర్భాన్ని తండ్రి ఒక సింహపు బొమ్మతో సీల్ చేశాడంట. గర్భాన్ని సింహపు బొమ్మతో సీల్ చేశాడు. ఈ రెండు కళలు వచ్చినాయి. Now what does this suggest? This suggests that Alexander is the son of the Greek god Zeus. Zeus. ఓకే, జిఎస్ అనే గ్రీక్ లో చాలా గాడ్స్ ఉంటారు. ప్రతి విషయానికి ఒక గాడ్ ఉంటారు గ్రీక్ మైథాలజీలో. ఇప్పుడు మన ఇండియన్ మైథాలజీ అంత రిచ్చో, గ్రీక్ మైథాలజీ అంత రిచ్ అనమాట. ఓకే, అంత క్యారెక్టర్స్, అన్ని బుక్స్, అన్ని స్టోరీస్ ఉంటాయి. సో జోస్ సినిమా కూడా ఉంది కదా, ఇది థండర్ పేరు థండర్ మ్యాన్ కాదు, పేరైతే గాడ్ పేరైతే జియోస్, ZEUS. ద సన్ ఆఫ్ దాన్ని ఏమంటారు, థండర్. ఆ థండర్ ఏమో మరి. గాడ్ జిఎస్ చూడు నీ ఫోన్ లో, వాళ్ళు ఇద్దరు ఉంటారు కొడుకులు, గాడ్ జిఎస్ అని చూడు, ఇద్దరు కొడుకులు ఉంటారు చూడు. ఓకే, వాడు సుత్తితో ఇట్లా తిప్పి సుత్తి ఉంటది, అని పేరు ఏం పేరు మర్చిపోయినా నేను. అయితే ఇప్పుడు మనకి తెలుసు అలెగ్జాండర్ కాంకర్ చేసుకుంటూ భారతవర్షకి అంటే భారతదేశానికి కూడా వచ్చాడని. వచ్చి భారతదేశంలో కింగ్ పోరస్ అనే అతన్ని కూడా కాంకర్ చేస్తాడు. పోరస్ ని పురుషోత్తమ అని పిలుస్తారు. ఓకే, ఇది ఎప్పుడంటే మౌర్యుల టైంలో. ఓకే, చంద్రగుప్త మౌర్య, అశోక, సో ఈ టైంలో జరిగింది. అయితే పాయింట్ ఏంటి, దేవుడి బిడ్డ డైరెక్ట్, అంటే డివైన్ ఆరిజిన్ ఉన్న వ్యక్తి అలెగ్జాండర్. ఎందుకు డివైన్ ఆరిజిన్ కాబట్టి అంత గొప్పగా కాంకర్ చేశాడు అని చెప్పి ఈ బుక్ వెబ్సైట్ లో రాశారు. అది కూడా ఎందుకు అంటే తన తల్లి ఆ బిడ్డకి చిన్నప్పుడే, ఆ గర్భంలో ఉన్నప్పుడే లాఫ్టీ ఐడియల్స్, అంటే పెద్ద పెద్ద ఐడియల్స్ ఆమె బిడ్డలోకి ఇచ్చింది అనమాట.
దానివల్ల అలెగ్జాండర్ అంత గొప్పవాడు అయ్యాడు అని చెప్పి వెబ్సైట్ లో రాశారు. 2 కెనేడియన్ కండక్టర్ బారిస్ బ్రాట్ గురించి చెప్పా కదా. బారిస్ బ్రాట్ తల్లి పెద్ద సర్ప్రైజ్ అవ్వకుండా బ్రో ఇవన్నీ నేను ముందే నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే నేను ప్లే చేశాను నీకు, సో నువ్వు నేర్చుకున్నావు అని చెప్తుంది. అది వెస్టర్న్ ఎవిడెన్స్. హిస్టారిక్ ఎవిడెన్స్ కి నలుగురు అన్నారు. హిస్టారిక్ ఎవిడెన్స్ లో శివాజీ, 4 పేర్లు చెప్పా. ఆది శంకరాచార్య, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, శివాజీ. స్వామి వివేకానంద గురించి మనకు తెలుసు. స్వామి వివేకానంద ఎంత గ్రేట్ అయ్యారో మనకు తెలుసు. అయితే దీనికి కారణం ఏమని చెప్తారంటే వెబ్సైట్ లో అతని తల్లి పేరు భువనేశ్వరి దేవి. సో స్వామి వివేకానంద రామకృష్ణ మఠ్ ఎస్టాబ్లిష్ చేసింది కూడా కలకత్తాలో, అండ్ ఆయన పెరిగింది కలకత్తాలోనే. ఆయన ఇంకా ప్రపంచానికి ఎటు తిరిగి అక్కడికే వెళ్ళాడు. అదే ఆయన ప్లేస్ ఆఫ్ యాక్టివిటీ అన్నమాట, రామకృష్ణ పరమహంస. సో భువనేశ్వరి దేవి ఆఫ్ కలకత్తా has raised her son is స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఒరిజినల్ పేరు నరేంద్రనాథ్ దత్త. ఓకే, నరేన్ అన్న వర్డ్ బుక్ లో రాశారు, బట్ కంప్లీట్ పేరు అయితే నరేంద్రనాథ్ దత్త. సో స్వామి వివేకానంద అంత గొప్పగా అవ్వడానికి కారణం ఏంటి అంటే అతని తల్లి అతనికి పుట్టక ముందే భక్తి కీర్తనలు, ద బేబీ వాజ్ ఎక్స్పోజ్ టు మ్యూజిక్ అండ్ డివోషనల్ డిస్కోర్సెస్, ప్రవచనాలు, వీటికి ఎక్స్పోజ్ చేస్తుంది అన్నమాట. దీనివల్ల అతను ఒక చాలా ప్రొడిజియస్ మెమరీ. ప్రాడిజీ అంటే చిన్న వయసులో చిన్నవాళ్ళు అయినా తెలుగులో పెద్దవాళ్ళు, వాళ్ళని ప్రాడిజీ అని పిలుస్తాం. అట్లా ఒక ప్రొడిజియస్ మెమరీ ఉంది. మనందరికి చాలా ఫేమస్ గా తెలిసిన ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. అతను ఒక కంట్రీలో లైబ్రరీకి వెళ్తాడు, బుక్స్ తీసుకుంటాడు ఇచ్చేస్తాడు చూసి ఫాస్ట్. లైబ్రరీని డౌట్ చదువుతుంది, మీరు చదువుతున్నారా చదవట్లేదు, ఎందుకు ఇచ్చేస్తున్నారు, ఎందుకు తీసుకుంటారు అంటే ఆల్రెడీ చదివేసా అంటారు. అర్థం కాదు, ఎందుకంటే బుక్ ఎంత లావు ఉంటుంది. అప్పుడు మీకు కావాలంటే ఏదైనా క్వశ్చన్ అడగండి అని స్వామి అంటే ఆయన అడిగిన ప్రతిదానికి నాకు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా అందులోంచి పేజ్ నెంబర్ తో సహా చెప్తారు అని చెప్పి ఒక కథ ఉంది. సో అతను అంత గొప్ప, ఒక్కసారి చదివితే ఏదైనా గుర్తుపెట్టుకోగలిగే క్యాపబిలిటీ. తర్వాత బ్రిటానియా ఎన్సైక్లోపీడియా అని ఒక పెద్ద బుక్ ఉంటది అనమాట. అంటే ఒక సిరీస్ ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ లో వికీపీడియా ఎలాగో, ఆ రోజుల్లో వికీపీడియా ఇంటర్నెట్ లేని రోజుల్లో బ్రిటానియా ఎన్సైక్లోపీడియా అలా వర్క్ చేసేది. సో ఈయన మొత్తం బ్రిటానియా ఎన్సైక్లోపీడియా ని మొత్తం బట్టి పట్టేశారు అని కూడా చెప్తారు. సో అది కూడా ఏంటి, కేవలం ఒక్క రోజు రాత్రి చికాగోలోని పబ్లిక్ లైబ్రరీలో కూర్చొని నైట్ అంతా కూర్చొని బుక్ అంతా మెమరైజ్ చేసేసారని చెప్తారు. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎక్లెక్టిక్ ఇన్పుట్ దట్ హీ హెస్ రిసీవ్డ్ ఫ్రమ్ హిస్ మదర్ వెన్ హీ వాజ్ అ ఫేటస్. ఏకసంతాగ్రహి అంటారు సంస్కృతాలో. ఓకే, అంటే ఒక్కసారి చూస్తూనే లైఫ్ మైండ్ లో గుర్తుపెట్టుకోవడం. ఓకే, ఏకసంతాగ్రహి. ఓకే, సో అది స్వామి వివేకానంద. ఇంకొక ఇద్దరు మిగిలారు, రామకృష్ణ పరమహంస, ఆది శంకరాచార్య. శివాజీ యొక్క తల్లి పేరు జిజాబాయి. అయితే శివాజీ ఊరికినే పుట్టలేదు. అతని తల్లి ఎంతో పూజలు పురస్కారాలు ఇవన్నీ చేస్తే అతను పుడతాడు అనమాట. సో అతను గర్భం దాల్చిన వెంటనే ఆమె అనుకుంటది, ఆమె చాలా వాల్యూస్ నేర్పిస్తుంది అతనికి ఉన్నప్పుడే. హర్ డిజైర్ ఈస్ టు ఎస్టాబ్లిష్ హైందవీ స్వరాజ్య. స్వరాజ్య అంటే సొంత రాజ్యం, హోమ్ రూల్. అప్పటికి కాంటెక్స్ట్ ఏంటంటే అప్పుడు మొఘల్స్ పరిపాలిస్తున్నారు అనమాట సెంటర్ లో. సో హైందవ స్వరాజ్యం అంటే హిందువుల సొంత పరిపాలన ఈ దేశంలో రావాలి అని చెప్పి ఆ జిజాబాయి అతనికి నేర్పిస్తుంది అనమాట. అట్ ది సేమ్ టైం మొఘల్స్, బ్రిటిషర్స్ అప్పుడే వచ్చి కొంత వ్యాపారం చేస్తున్నారు. అండ్ జిజాబాయి ఏమని నమ్ముతుందంటే మొఘల్స్ వల్ల, బ్రిటిషర్స్ వల్ల భారతదేశం యొక్క సాంస్కృతిక ఫ్యాబ్రిక్, సెక్యులర్ కాదు, హిందూ సొసైటీ ఫ్యాబ్రిక్ ఇది ముక్కలుగా విడిపోతుంది ఈ దేశంలో అని చెప్పి భయపడి హైందవీ స్వరాజ్యం రావాలి, ఈ పదం గుర్తుపెట్టుకోండి, హైందవీ స్వరాజ్యం ఇది రావాలి అని చెప్పి ఆ బిడ్డకి అట్లా నేర్పించడం వల్ల అతను పెద్దవాడయ్యి తర్వాత ఒక స్ట్రాంగ్ ఆర్మీని క్రియేట్ చేసుకొని, ఒక డిసిప్లిన్డ్ మిలిటరీని తయారు చేసుకొని ఏన్షియంట్ ధర్మాన్ని కాపాడుతూ భారతదేశాన్ని ఒక గ్లోరియస్ స్టేజ్ తీసుకొచ్చారు అని చెప్పి నమ్ముతారు. అందుకే ఇప్పుడు చూస్తే శివసేన గానీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇవందరూ శివాజీ ఇది వాడతారు అనమాట, శివాజీ పిక్చర్. ఎందుకంటే ఏన్షియంట్ హైందవీ స్వరాజ్య అనే దాన్ని అతను అప్లిఫ్ట్ చేశాడని నమ్ముతారు కాబట్టి. ఓకే, సో అది శివాజీ గురించి. తల్లి పేరు జిజాబాయి గుర్తుపెట్టుకోండి, వర్డ్ హైందవీ స్వరాజ్య. అండ్ చిన్నగా ఉన్నప్పుడే అతనికి ఇన్కల్కేట్ చేశారు హిందూ వాల్యూస్ బిఫోర్ బర్త్ ఉంది. 3 అయిపోయారు, ఇద్దరు మిగిలారు, శ్రీరామకృష్ణ పరమహంస, ఆది శంకరాచార్య. ఆది శంకరాచార్య కూడా స్వామి వివేకానంద అలాగే యంగ్ పర్సన్, యంగ్ గానే చనిపోయారు, 32 ఏళ్ళకే చనిపోయారు. బట్
ఆయన చాలా థియాలజీ వేదాంతాన్ని ఇచ్చి దేశానికి చచ్చిపోయారు అనమాట. అతని తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు, కానీ చాలా భక్తిపరులు. అతని తండ్రి పిల్లలు పుట్టిన టైంలో గయాకి, అంటే ఈ రోజు బీహార్ నేపాల్ మధ్యలో ఉన్న ప్లేస్ అది బోధ్గయా అని అంటాం కదా, బుద్ధుడు నిర్వాణ పొందిన ప్లేస్. ఆ ప్లేస్ కి అప్పట్లో గయాకి వెళ్ళి అక్కడ ఒక గదాధర్ అనే ఒక పేరు గల దేవుడిని ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే అప్పుడు ఆ దేవుడు గదాధర్ అన్న ప్రభువు అతను ఇతనికి చెప్తాడు, నీకు కొడుకు పుడతాడు అని. అని చెప్తే, క్షమించాలి నేను చెప్తుంది శ్రీరామకృష్ణ స్టోరీ. ఒక్క నిమిషం మర్చిపోండి, ఆది శంకరాచార్య గురించి మర్చిపోండి, శ్రీరామకృష్ణ గురించి చెప్పేస్తాను. తల్లిదండ్రులు వెరీ పూర్, పిల్లలు పుట్టకపోతే అతని తండ్రి గదాధర్ అనే ప్లేస్ కి వెళ్తారు. గయా అనే ప్లేస్ కి వెళ్తారు. ఆ ప్లేస్ లో గదాధర్ అనే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి, నీకు ఒక గొప్ప కొడుకు పుడతాడు, అతను ఈ ప్రపంచంలో అన్ని మతాల సమానత్వం కోసం పోరాడతాడు, అందరికీ డివోషనల్ పాత్స్ అంటే భక్తి మార్గాల్ని సులభతరం చేస్తాడని చెప్తారు. అదే జరుగుతుంది కదా ఈ రోజు రామకృష్ణ పరమహంస వల్ల. అతని వైఫ్ శారదాదేవిని చూసి వివేకానంద రామకృష్ణ మఠ పెట్టడం, రామకృష్ణ మఠ ద్వారా ఎంతో మంది వేదాంత థియాలజీని, మతాన్ని తెలుసుకోవడానికి ఈ రోజు ఉపయోగపడుతుంది. సో అది శ్రీరామకృష్ణ పరమహంస అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్రూఫ్ దట్ ఇక్కడ రామకృష్ణ గురించి ఫేటల్ డెవలప్మెంట్ గురించి ఏం చెప్పలేదు, బట్ పేరు మాత్రం ఇచ్చారు అంతే. ఓకే, అండ్ ఆది శంకరాచార్య గురించి చెప్తున్నాను ఇప్పుడు. అది ఫైనల్ హిస్టారిక్ ఎవిడెన్స్ లో. అతని తల్లి పేరు ఆర్యాంబ, తండ్రి పేరు శివగురు. అయితే వీళ్ళు కూడా పిల్లలు పుట్టకపోతే వీళ్ళు సౌత్ ఇండియాలో ఉన్న చాలా పిలిగ్రిమేజెస్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత శివుణ్ణి ఒక కొడుకు కోసం ప్రార్థిస్తే అప్పుడు ఒక నైట్ అంతా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తా ఉంటారు. చేస్తే అప్పుడు శివుడు కలలో కనిపించి, నీకు 2 చాయిస్లు ఇస్తాను, ఎక్కువ కాలం బ్రతికి నార్మల్ గా బ్రతికే పిల్లడు కావాలా, తక్కువ కాలం బ్రతకాలి కానీ సెయింట్ కావాలా, పుణ్యాత్ముడు కావాలా అని అడిగితే, అప్పుడు వాళ్ళు చాలా తెలివిగా, మాకు తక్కువ కాలం బ్రతికిన పుణ్యం గట్టిగా సెయింటే కావాలి అని కోరుకుంటే అప్పుడు శంకరుడు పుడతాడు. శంకరాచార్య అనే వ్యక్తి కేవలం 16 సంవత్సరాలు జీవించాలి నిజానికి. కానీ 16 సంవత్సరాలు ఉన్నప్పుడు అతని తల్లి శివుణ్ణి కోరుకోవడం వల్ల ఇంకొక 16 సంవత్సరాలు ఎక్స్టెండ్ అవుతుంది లైఫ్. సో 16 + 16 32 అవుతుంది. జీవించడానికి 32 ఇయర్సే జీవించినా సరే, హీ హాస్ క్రియేటెడ్ అ మాన్యుమెంటల్ ఫిలాసాఫికల్ అండ్ లిటరరీ వర్క్. అద్వైతే కదా సార్? అద్వైతం. ఇది రాయలేదు, సో అడగరు మోస్ట్లీ. అద్వైతం ఆర్యాంబ, తల్లి పేరు ఆర్యాంబ, తండ్రి పేరు శివగురు. సో ఈయన బోల్డ్ థియాలజీ ఇచ్చారు. ఇప్పటికీ ఈ థియాలజీ మీద ఇండియాలో డిబేట్స్ జరుగుతాయి, ఇది కరెక్ట్, అది కాదు, ఇది కరెక్ట్. ఇంత స్ట్రాంగ్ థియాలజికల్ వేదాంత అంటే క్రిస్టియన్ వేదాంత అని చెప్తారు, లేకపోతే అట్లా అంటారు. కానీ మనకు ఒక స్ట్రాంగ్ థియాలజికల్ బేస్ ఉంది. మనకి 6 స్కూల్స్ ఆఫ్ థాట్ ఉంది. అద్వైత, విశిష్ట అద్వైత, ఇట్లా రకరకాల సాంఖ్య స్కూల్ ఆఫ్ థాట్, ఇట్లా రకరకాల థాట్స్ ఉన్నాయి. ఇవి 4 హిస్టారికల్ ఎవిడెన్స్ అన్నమాట. ఓకే, వెస్టర్న్ అయిపోయింది, హిస్టారికల్ అయిపోయింది. పురాణిక్ ఎవిడెన్స్, పురాణాలు. మనకి 3 బుక్స్ ఉంటాయి. మహాభారతలోంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఎక్కువ. ఓకే, రామాయణం నుంచి చెప్పు పేర్లు చెప్పు. పురాణిక్ లో భగవద్గీత ఒకటి అట్లా ఇవ్వలేదు, బుక్ పేరు ఇవ్వలా, మనుషుల పేర్లు ఇచ్చారు. 8 పేర్లు చెప్తాను, నోట్ చేసుకోండి. పేర్లు నోట్ చేసుకోండి. పురాణిక్ భక్త ప్రహ్లాద, నేను చెప్తా. ప్రహ్లాదుడు ఏంటంటే, ఆమె అమ్మ కడుపులో ఉండగానే నారాయణ మంత్రం నారదుడి ద్వారా విన్నాడు, నేర్చుకున్నాడు. ఆయన చెప్పే ప్రతి విషయాన్ని, నారాయణుడి గురించి ప్రతి విషయాన్ని చెప్పే శ్లోకాలను, ఆయన గురించి వివరించిన వర్ణాలను అన్నిటినీ అమ్మ నిద్రపోతా ఉండింది, కానీ ఆయన కడుపులో ఉండగానే వింటా ఊగొట్టేవాడు. సో అలా ఆయన లైఫే పార్ట్ అయిపోయింది. ఆయన విష్ణు భక్తుడు అవుతాడు. కానీ తండ్రి ఏమో అసలు విష్ణు అంటే అసలు ఇష్టం ఉండదు, ఆపోజిట్. హరిహరులు, ఇప్పుడు ఇద్దరు హరిహర నారాయణులు ఆపోజిట్ మనుషుల దృష్టిలో. మన కమల్ హాసన్ సినిమాలో ఉంది కదా, శివుడి భక్తులు అడ్డనామం నిలువనామం అని. అట్లా కొట్టుకుంటున్నట్లు వీళ్ళ నాన్నగారి పేరు చూపిస్తారు కదా. ప్రహ్లాదు నాన్న పేరు ఏం పేరు? హిరణ్యకశిపుడు ఆపోజిట్. నువ్వు మారతావా మారవా అని రకరకాల హింసలు పెట్టి లాస్ట్ కు నేను నీ హరిని చంపేస్తాను, ఎక్కడున్నాడు పిలిచండి అని చెప్పి పిలిచి, ఎక్కడున్నాడు, ఏడైనా ఉంటాడు అని చెప్పేసి
ఆ స్తంభంలో చూపిస్తే అప్పుడు వచ్చి లక్ష్మీనరసింహస్వామి అవతారం. అంటే సింహం. ఆయన మనిషి ఏంటంటే పూర్తి మనిషి చంపలేడు, పూర్తి జంతువు చంపకూడదు, ఏది పూర్తి చంపకూడదని. అండ్ భూమి మీద చంపకూడదు నన్ను, భూమి మీద నన్ను గాలిలో గాని భూమి మీద గాని చంపకూడదని కొన్ని వరాలు ఆయన కోరుకొని ఉంటాడు. ఆ లెక్కన ఈయన సగం జంతువు సగము మనిషిలాగా వచ్చి గడప మీద, అది భూమి కాదనమాట, గడప అంటే ఒక ఇంటి గడప, ఇప్పుడు భూమి కాదు ఆకాశం కాదు, అది రెండు కాకుండా మధ్యలో అట్లా ఓకే. చంపుతాడు. సో, అయిపోయింది. ప్రహ్లాదకి ఒక టైటిల్ ఉంటది 'భగవతోత్తమ' అని. ఒక టైటిల్ ఉంటది. ఆ తర్వాత సార్ చెప్పినట్టు నారదుడి డివోషనల్ సాంగ్స్ వింటూ పెరుగుతాడనమాట గర్భంలో ఉన్నప్పుడే. దానివల్ల విష్ణు భక్తుడయిపోతాడు చిన్నప్పుడే. ఆ తర్వాత ఆ తర్వాత తండ్రి హిరణ్యకశిపుడు ఎంత వేధించినా సరే, అతన్ని మార్చడానికి ఎంత టార్చర్ చేసినా మారడు. అందుకని చెప్పి ఏం చేస్తాడు, ఎలా అయినా సరే చంపేయాలి అని చెప్పి అమ్మగారి పేరు ఏం పేరు? అమ్మగారు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి తల్లి పేరు ఇక్కడ రాయలేదు. సో, డోంట్ వరీ. ఏమోలే, హ్మ్. నెక్స్ట్ పేరు చెప్పు. వినండి. ఇది వినండి. ఏముంది? ఆ! సో, బెడ్‌లోకి అతను పడుకున్న బెడ్‌లోకి అతని దగ్గరికి పాములు పంపిస్తారనమాట తండ్రి. పంపిస్తే ఆ పాములు ఒక బెడ్‌లా ఫార్మ్ అయిపోతాయి. ప్రహ్లాదుడి కోసం. ఆ తర్వాత ఎలిఫెంట్స్‌ని పంపిస్తారు. ఎలిఫెంట్స్‌తో తొక్కిచ్చేద్దామని. తొక్కిద్దామని పంపిస్తే ఆ ఎలిఫెంట్స్ వెళ్లి ఇతనితో ఆడుకుంటాయన్నమాట. ప్లేమేట్స్ అయిపోతాయి. ఆహ్, ఆ తర్వాత హోలిక అని ఒక రాక్షసిని పంపిస్తాడు. ఆ! ఆ! అవును. నాన్ కంబస్టిబుల్ సిస్టర్ ఆఫ్ హిరణ్యకశపు. హిరణ్యకశపుడి తల్లి చెల్లి చెల్లి. సోదరి. కయాదు వాళ్ళ అమ్మ పేరు. మనకు ప్రహ్లాదుడి అమ్మగారి పేరు కయాదు. ఓకే. బుక్‌లో రాసారు ఒకసారి. హిరణ్యకశిపు. ఉంది. బుక్‌లో ఉంది. కయాదు అవును. అయితే అయితే ఎట్లా పుట్టాడో కూడా చెప్తాను. ఒక్క నిమిషం. హోలికని పంపిస్తే కాల్చేద్దామని ఆహ్, ప్రహ్లాదుడు కూల్‌గా నడుచుకుంటూ బయటకొస్తాడనమాట. సో, అట్లా కూడా అన్ని అటెంప్ట్స్ ఫెయిల్ అవుతాయి. చివరికి అతన్ని ఎలా విసిగిచ్చి అడుగుతా ఉంటారు. "ఇక్కడున్నాడా నీ విష్ణువు ఇక్కడున్నాడా?" అని అడుగుతా ఉంటే, ఆ స్తంభం నుంచి బయటకొస్తారు. వచ్చి ఎందుగలడు అందులేడని సందేహం వాడు ఎందెందు వెతికిన అందెందుగలడు అని హ్మ్. అట్లా చెప్పి సో, పాయింట్ ఏంటంటే ఫీటస్ పెరిగే ఎన్వైర్న్‌మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అతని తల్లి వల్లే కదా! అతని ఎన్వైర్న్‌మెంట్ వల్లే కదా! ఆ సాంగ్స్ వల్లే కదా! అతను అంత గొప్ప భక్తుడవుతాడు. కాబట్టి ది ఎన్వైర్న్‌మెంట్ ఇన్ విచ్ ది ఫీటస్ గ్రోస్ ఇట్‌సెల్ఫ్ హాస్ ఎ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఆన్ ది చైల్డ్. ఈవెన్ వితౌట్ ఎనీ స్పెషల్ ఎఫర్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద మదర్. తల్లి చాలా కేసెస్‌లో ఇట్లా ప్రత్యేకమైన ఎఫర్ట్ పెట్టింది. కానీ ఈ విషయంలో ఎఫర్ట్ పెట్టల. జస్ట్ ఆ ఎన్వైర్న్‌మెంట్ అలా సెట్ అయింది. ప్రహ్లాదుడు అంత అంత పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయ్యాడు. అది పాయింట్. అయితే ఇంకొక విషయం ఏం రాసుందంటే బుక్‌లో ఆహ్, ఆహ్, న ఇప్పుడు నారదుడు నారాయణ ఇదండి ఒక స్టోరీ ఉంది. ఆహ్, ఎక్కడున్నా నారాయణ నారాయణ అని చాంటింగ్ చేస్తాడు. ఇది ప్రహ్లాదుడు మెయిన్ అస్త్రం. ఆ చాంటింగ్ చేస్తే చాలు అన్ని కష్టాలు పోతాయి. హ్మ్. ఓకే. అయితే భర్త పెనెన్స్ చేసుకోవడానికి వెళ్తాడు. హిరణ్యకశపుడు తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు. తపస్సు చేసుకోవడానికి వెళ్తే అతని తపస్సుని బ్రేక్ చేయడం చాలా ఈజీ అన్నమాట. నారాయణ అని ఎక్కడనంటే ఇతనికి కోపం డిసప్పాయింట్ వచ్చేస్తది. అవుతాడు. విసిగిపోయి తపస్సు నుంచి బయటకొచ్చేస్తాడు. అప్పుడు తల్లి అడుగుతది. "ఎందుకు ఈ తపస్సు చేస్తానని ఎళ్ళావు కదా!" తల్లి పేరు కాయదు. తల్లి అడిగితే ఇలా జరిగింది అని చెప్తాడు. ఇలా జరిగిన తర్వాతే ప్రహ్లాదుడు కన్సీవ్ అవుతాడన్నమాట. గర్భంలోకి వెళ్తాడు. అది స్టోరీ. సో ముఖ్యంగా ఒక విషయం అందరూ మైండ్‌లో కామన్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే, వివేకానందుడి దృష్టిలో ఒక మనిషి రిఫైన్ అవ్వాలి, ది బెస్ట్ అవ్వాలంటే అది వుమన్ అయినా, మెన్ అయినా దే షుడ్ ఫైనల్లీ రీచ్ టు స్పిరిచువాలిటీ. అది ఉంటేనే వాళ్ళకు ఏ క్వెషన్‌కైనా ఆన్సర్ వస్తుంది. మిగతా వాటి అన్నీ డిఫైన్డ్ అన్నమాట. ఒక స్పిరిచువాలిటీ మాత్రమే ఇండిఫైనైట్. అక్కడ ఫస్ట్ మనకు అన్నిటికి ఆన్సర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్‌లో అదే ఉంటది. స్పిరిచువాలిటీ గురించి సెపరేట్‌గా రాసారు. హ్మ్. ఏమని చెప్తారంటే అల్టిమేట్‌గా ఒకళ్ళ జీవితానికి ముఖ్యమైనయి ఏంటి అంటే 3 విషయాలు. సాక్రిఫైస్, స్పిరిచువాలిటీ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఆ మూడిట్లని చెప్తారు. ఆ తర్వాత బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి అనుకుంటే స్పిరిట్ ఆఫ్ రెనన్సియేషన్. రెనన్సియేషన్ అంటే అన్నీ వదిలేసుకుంటూ వెళ్ళిపోవడం. అన్నీ నాకిదొద్దు, అదొద్దు, అదొద్దు అనుకోని ఒక సాధారణమైన జీవితాన్ని జీవించడం. ఆ స్పిరిట్ ఆఫ్ రెనన్సియేషన్, సెల్ఫ్ కంట్రోల్, ఆస్టెరిటీ అంటే సింపుల్ లివింగ్. బ్రహ్మచర్య అంటే బ్రహ్మచర్యం. ఓ ఆఫ్ సెలిబేట్ అంటారు కదా బ్రహ్మచారులని. ఇవన్నీ పాటించడమే బ్రహ్మజ్ఞానానికి దారి అని చెప్పి ఫస్ట్ చాప్టర్ చెప్తారు. టైం ఉంటే అక్కడికొద్దాము. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రహ్లాదుడి గురించి మాట్లాడుకున్నాము. శ్రీరామచంద్రుడు.
యొక్క తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం చాలా ప్యూరిఫికేషన్ జపాలు లాంటివి చేస్తారనమాట. దాంట్లో ఒక దాని పేరు పుత్రకామేష్టి. అలా చేసినప్పుడే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఇలా నలుగురు పుడతారు. యాగం అది. పుత్రకామిష్టిని యాగం చూస్తే యాగం సినిమాల్లో చెప్పిందేమో పాయసమో పండో ఇస్తే దాన్ని నలుగురు తింటారు. ఇక్కడ ఏమని రాసిందంటే పాయసం అని రాసింది. పాయసం, బౌల్ ఆఫ్ రైస్ పుడ్డింగ్ అని రాశారు. రైస్ ఏం చేసినారంటే దాన్ని 4 భాగాలు చేసి 3 భాగాలు, ముగ్గురు భార్యలు కదా, 3 భాగాలు చేసినారు. ఒకరికి ఇద్దరు పుట్టారు, ట్విన్స్ పుట్టారు. అంటే ఇద్దరు తాగిన తర్వాత మిగిలిన భాగం ఇచ్చినారు. 4 భాగాలు మొత్తానికి మనకి ఏం రాశారంటే వీళ్ళు పుత్రకామిష్టి చేసిన తర్వాత ఫైర్, గాడ్ ఆఫ్ ఫైర్ ఎవరు సార్? అగ్ని ప్రత్యక్షమయ్యి వీళ్ళకి ఒక బౌల్ తో ఇస్తారు. దానివల్ల అది తిన్న తర్వాత రామలక్ష్మణ్ భరత శత్రుఘ్నులు పుడతారు. ఒక గ్రేట్ 4 ఎక్స్ట్రాడినరీ రాజకుమారులు విత్ క్యారెక్టర్స్ లైక్ వ్యాలర్ అంటే ఒక గొప్ప బ్రేవరీ అన్నమాట. వారియర్ లక్షణం. వీళ్ళల్లో అందరికంటే నోబుల్ రాముడు అని చెప్పి రాస్తారు ఇందులో. ఆ తర్వాత రాముడు అంత గొప్పవాడు అవడానికి ఇంకో కారణం ఏంటంటే అతని రాజ్యంలో, అయోధ్య రాజ్యంలోని అతని ప్రజలు అతను అంత గొప్పవాడు అని చెప్పి అలా కోరుకోవడం కూడా ఒక కారణం అని చెప్తారు. ఆ తర్వాత సో ఇక్కడ ఏమని చెప్తారంటే కన్క్లూజన్, సెల్ఫ్లెస్ అండ్ చారిటబుల్ యాక్ట్స్ బై ఎనీవన్ టార్గెటింగ్ ద ఫేటస్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్స్ ఫ్యూచర్ విచ్ మే బికమ్ మేనిఫెస్ట్ మచ్ లాటర్ ఇన్ ఇట్స్ లైఫ్. సో ఫేటస్ ని టార్గెట్ చేసి ఏదన్నా నిస్వార్థమైన పనులు చేస్తే, చారిటబుల్ యాక్ట్స్ చేస్తే అది ఆ ఫేటస్ మీద ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటది అని చెప్పి శ్రీరామ గురించి చెప్తున్నారు. తర్వాత థర్డ్ది పాండవుల గురించి ఎక్కువే రాశారు ఇక్కడ. నేను ఒక ఫోటో పెడుతున్నాను గ్రూప్ లో. ఆ ఫోటోలో డీటెయిల్ గా ఒక బాక్స్ లాగా ఉంది. ఓకే, సో కుంతీదేవికి కౌరవులు తెలిపారండి. గాంధారి కుంతీదేవి ఇద్దరు కజిన్స్ అయిన అవడానికి, కానీ గాంధారికి కుంతి అంటే ఒక జలస్ అన్నమాట. ఎందుకంటే ఓకే, ఇక్కడ ఉన్న స్టోరీ ఒకసారి చదువుతున్నా వినండి క్విక్ గా. పాండవాస్, కుంతి అండ్ మాద్రి were the queens of King Pandu of Hastinapura. Pandu once accidentally killed a sage and his wife. As he died, the sage cursed Pandu that he would be unable to have children by his queens. However, Kunti had a prior boon from sage Durvasha that she could have sons by any god that she prays to through immaculate conception. అంటే మ్యాన్ విమెన్ అవసరం లేకుండా దేవుడి ద్వారా డైరెక్ట్ గా ఒక కన్సెప్షన్ జరుగుతుంది అనమాట, గర్భం. సో ఇట్లా జరుగుతుందని వరం ఉంటుంది కాబట్టి కుంతికి ఈ వరం వల్ల పిల్లలు పుడతారు. సో ఎవరెవరు 5 పుట్టారు. యుధిష్ఠిరుడు, భీమ, అర్జున, నకుల, సహదేవులు. ఈ 5 పుట్టడానికి 5 ప్రేయర్ చేస్తుంది. ఎవరైతే ప్రేయర్ చేస్తుందో ఆ పేర్లు ఇంపార్టెంట్, ఆ దేవుళ్ళ పేర్లు. ఎవరిని ప్రేయర్ చేస్తే ఎవరు పుట్టారు, పుట్టిన వాళ్ళు ఏ క్వాలిటీతో పుట్టారు, అది ఇంపార్టెంట్. ఒక టేబుల్ గీసాను, ఆ ఫోటో పంపించా, అది చూడండి. ఫ్యామిలీ దాంట్లో పంపించా. ఫస్ట్ గాడ్ ఆఫ్ ధర్మాన్ని ప్రేయర్ చేస్తే యుధిష్ఠిరుడు పుడతాడు. యుధిష్ఠిరుడు ధర్మానికి ప్రతీక. ఆ తర్వాత వాయుదేవుడిని ప్రార్థిస్తే భీముడు పుడతాడు. భీముడు ఫిజికల్ ప్రొఫెస్ అంటే శారీరక బలానికి. ఇంద్రుడిని ప్రేయర్ చేస్తే అర్జునుడు పుడతాడు. అర్జునుడు కాన్సమ్మేట్ వారియర్ అన్న పదం గుర్తుపెట్టుకోండి. అశ్విన్స్ ని ప్రేయర్ చేస్తే నకుల, సహదేవులు పుడతారు. వాళ్ళిద్దరూ హ్యాండ్సమ్ ట్విన్స్ అన్నమాట. సో 4 దేవుళ్ళు, 5 పిల్లలు, 4 క్వాలిటీస్. ఇదంతా ఎందుకు అంటే కుంతీదేవి అన్లిమిటెడ్ గా ప్రేయర్స్ చేస్తూ ఉంటది ఈ దేవుళ్ళని. ఇట్లా ఒక్కొక్క దేవుడిని ప్రేయర్ చేయడం వల్ల ఇంత గొప్ప గొప్ప వాళ్ళు పాండవులు పుట్టారు అని చెప్పి. The birth of the Pandavas is a perfect example of the unlimited benefits and power of prayer. ప్రార్థన యొక్క వాల్యూ చెప్తున్నారు పాండవుల ద్వారా. నెక్స్ట్ థర్డ్. సో ఇవి అందరికి గుర్తున్నాయా?
గాడ్ ఆఫ్ ధర్మ అంటే ఏమి ఇచ్చినారు? అంతే ధర్మ ఇచ్చారు గాడ్ ఆఫ్ సంస్థాపకుడు అంత ఏమి ఇచ్చలేదు. ఎవరో సో యుధిష్ఠరుడు అంటే ఆయన ధర్మరాజు, పేరులోనే ధర్మం ఉంది కాబట్టి గాడ్ ఆఫ్ ధర్మ గుర్తుపెట్టుకోవచ్చు. భీముడు అంటే బలవంతుడు కాబట్టి ఆయన గాలికి మించిన బలం దేనికి లేదు. వాయుదేవుడు ప్రతి దానికి బలం ఇస్తుంది గాలి. నీకైనా ఇస్తుంది, నీటికైనా ఇస్తుంది, నిప్పుకైనా ఇస్తుంది. అన్నిటికీ గాలే బలం ఇచ్చేది. అందుకే మంట పెద్దదవుతుంది, ప్లస్ నీరు సునామీలా మారుతుంది గాలి యాడ్ అయితేనే. సో బలానికి మారు పేరు వాయు, గాడ్. సో భీముడు బలవంతుడు, ఫిజికల్. అండ్ ఇంద్రుడు, ఇంకా ఆయన దగ్గర ఉండేది ఆయుధం ఉంది, వజ్రాయుధం, అన్నిటికన్నా పవర్ఫుల్ ఆయుధం ఆయననే ఇంద్రుడు. సో ఆయుధం కాబట్టి వారియర్ అని గుర్తుపెట్టుకోండి. అందుకు వారియర్ గుర్తుపెట్టుకోండి. అర్జున్, అశ్విన్ లాస్ట్ అశ్విన్స్, అశ్విన్స్ నకుల సహదేవులు, వాళ్ళు అందగాళ్ళు. మనకు ఫైటింగ్ లో కానీ దేంతో కానీ నకుల సహదేవులు రాలేదు కాబట్టి మీరు వాళ్ళని ఓన్లీ హ్యాండ్సమ్ పర్సన్స్ గా గుర్తుపెట్టుకోండి. అశ్విని, భరణి, ఈ 2 నక్షత్రాలు గుర్తుపెట్టుకుంటే అశ్విని గుర్తుంటది, అశ్విన్స్. ఆ తర్వాత నెగిటివ్ గా కౌరవస్ గురించి కూడా చెప్తారు. కౌరవస్ గురించి చెప్పి గాంధారి నిజానికి అవ్వడానికి ఒక మారల్ వాల్యూస్ ఇవన్నీ ఎక్కువ ఉన్న వ్యక్తి అయినా సరే అతని సిస్టర్ ఇన్ లా అంటే ఎవరు సార్? సిస్టర్ ఇన్ లా అంటే తోడుకోడలు అంటే ఆమెకి కొంత జలస్ ఉంటది అనమాట. ఈ జలస్ వల్ల ఏం చెప్తుంది, ఆమె పిల్లలకి కౌరవులు చెప్తుంది ఫైట్ చేయొద్దు కజిన్స్ తో అని చెప్పినా సరే ఆమె ఎమోషన్స్ వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అలాగే దుర్యోధనుడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దుర్యోధనుడిని కృష్ణుడు ఎంత మార్చుదామని ప్రయత్నించినా సరే తల్లి గర్భంలో ఉండగా ఫామ్ అయిపోయిన ఎమోషన్స్ ఎప్పటికీ మారవు. అలా మారకుండా అదే ఆ తర్వాత వాళ్ళ జీవితాంతం కంటిన్యూ అవడం, యుద్ధాలకు దారి చేయడం, ఇదంతా జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ సో పాండవుల విషయంలో ఎలా అయితే ప్రేయర్ ద్వారా బోల్డ్ అని పవర్స్, బెనిఫిట్స్ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారో, కౌరవుల ఎగ్జాంపుల్ చెప్తూ it is evident that care must be taken by the mother not to give in to the least negative feeling or emotion during pregnancy. ఒకవేళ ఇలా జరిగితే నెగిటివ్ గా కౌరవాస్ లాగా జరుగుతుంది అని ఎగ్జాంపుల్ చెప్తారు. సో అక్కడికి పాండవులు, కౌరవులు, రాముడు, ప్రహ్లాదుడు. తల్లిదండ్రులు కౌరవులకు ఎవరు? ధృతరాష్ట్రుడు, గాంధారి. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళిద్దరు, ఆయన గుడ్డివాడు, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. అందువల్ల ఈమె కూడా, గాంధారి కూడా పతివ్రతగా ప్రూవ్ చేసుకోవడానికి ఆమె కళ్ళ గంతలు కట్టుకొని ఆమె ఉండింది. సో 100 మందిని కనింది. అది 100 కుండలు అనుకుంటా, ఏదో అది కథ ఉంది. వాళ్ళు 100 మంది పుట్టడానికి కూడా 100 కుండలో ఏదో అవుతుంది. సో దానివల్ల వీళ్ళు 100 మంది పుడతారు. 100 మంది ప్లస్ ఒక ఉమెన్ ఉంటది, ఒక చెల్లెలు కూడా ఉంటది అందరికి కలిపి. ఆమె పేరు ఏందో తెలియదు. 100 కిడ్స్ ప్లస్ 1 సిస్టర్. అందులో మెయిన్ దుర్యోధనుడు. ఓకే. దుర్యోధనుడి గురించి ఇక్కడ నెగిటివ్ గా రాశారు. దుర్యోధనుడికి అతని తల్లి నుంచి అట్లా ఒక నెగిటివ్ ఎమోషన్ వచ్చేస్తుంది, అది జీవితాంతం కంటిన్యూ అవుతుంది. కృష్ణుడు దాన్ని రిఫార్మ్ చేయడానికి ప్రయత్నించినా ఆ చేంజ్ రాదు అని చెప్పి రాశారు బుక్ లో. నెక్స్ట్ అభిమన్యుడు అన్న వెంటనే మనకు పద్మవ్యూహం గుర్తొస్తుంది. ఇక్కడ రాసింది కూడా అదే, లోటస్ అరే అన్న వర్డ్ పద్మవ్యూహం అంటే ఇంగ్లీష్ లో. సో దాన్ని పెనట్రేట్ ఒక కాంప్లెక్స్ పద్మవ్యూహాన్ని అతను ఛేదించడానికి కారణం ఏంటంటే, అతని తల్లి అయిన సుభద్ర కి అతని తండ్రి అర్జునుడు చెప్తా ఉంటాడు నిద్రపోయేటప్పుడు. ఆమె చెప్తా ఉంటే ఆమె నిద్రపోతుంది. అయినా సరే కడుపులోంచి అభిమన్యుడు జాగ్రత్తగా వింటాడు అనమాట. ఈ విషయం తెలిసే శ్రీకృష్ణుడు మధ్యలో సగం చెప్పిన తర్వాత మనం అట్లా బయటికి వెళ్ళొద్దాం పదా అని చెప్పి కృష్ణుడు బయటికి తీసుకెళ్తాడు అనమాట అర్జునుడు. దానివల్లే అతను అందులోకి ప్రవేశించగలుగుతాడు కానీ బయటికి రావడం తెలియదు అభిమన్యుడు. ఎందుకంటే అది ఎందుకు చేసినాడంటే, ఆయన దృష్టిలో గాని ద్రోణాచార్యుడి దృష్టిలో గాని ఎవరి దృష్టిలో అయినా అర్జునుడికి మించిన యోధుడు ఇంకొకడు ఉండకూడదు. అది ఇంద్రుడి యొక్క కోరిక కూడా. ఎందుకంటే నా కొడుకు పవర్ఫుల్ ఉండాలని చెప్పేసి. సో ఆ ప్రేమ వల్లే ముగ్గురు నాశనం అయిపోయినారు. ద్రోణాచార్యుడి వల్ల ప్రేమ వల్ల అర్జునుడి మీద ఏకలవ్యుడు నాశనం అయిపోయినాడు. ఆయన వేలు కట్ చేయించినాడు, నా శిష్యుడి కన్నా గొప్పడు కాకూడదని. అండ్ ఇంద్రుడి వల్ల ప్రేమ వల్ల కర్ణుడి యొక్క కవచకొండలాలు పోయినాయి చాలా విషయాలలో. అంటే చివరికి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళేసి, ఎవరు ద్రోణాచార్యుడు కాదు, ఏదో ఒక గురువు దగ్గరికి వెళ్ళి కర్ణుడు కొన్ని విద్యలు నేర్చుకుంటే ఆ విద్యలు కూడా నాశనం చేయాలి, నా కొడుకు కన్నా గొప్పవాడు కాకూడదు అని చెప్పేసి ఆయన క్షత్రియుడు కాదని ప్రూవ్ చేసి, క్షత్రియుడు అని ప్రూవ్ చేసి ఆ స్వామీజీకి అతని యొక్క పవర్స్ అన్ని కర్ణుడు నేర్చుకున్నవన్నీ యుద్ధ సమయంలో పోతాయి అనే ఒక శాపం వచ్చేలాగా చేసినాడు. దానికి కూడా కారణం ఇంద్రుడే. చివరికి యుద్ధం జరిగేటప్పుడు కూడా మళ్ళీ వీడికి కవచకొండలాలు ఉంటే కనుక వాడిని చంపడం కష్టం అని చెప్పేసి కర్ణుడికి కవచకొండలాలు దానం ఇవ్వడానికి పోయి ఒక బ్రాహ్మణులాగా వెళ్ళి దానం ఇవ్వమని ఇంద్రుడే అడుగుతాడు. అంటే అంత దానకర్ణుడు అనమాట కర్ణుడు. సోరకర్ణ ఆ మూవీలోనే మీకు తెలిసి ఉంటది.
సో ఇలా ఆ ప్రేమల వల్ల, కృష్ణుడి ప్రేమ వల్లే అభిమన్యుడు చావడానికి కృష్ణుడి ప్రేమే ఎవరి అర్జునుడి మీద. అర్జునికి మించిన యోధుడు ఉండకూడదు అని చెప్పేసి కొడుకు కూడా ఆ పద్మవ్యూహం ఎవరైతే ఛేదిస్తాడో వాడే మహావీరుడు అనమాట. పద్మవ్యూహం అనేది ఒక దుర్భేద్యమైన విద్య. చివరికి ద్రోణాచార్యుడు మెయిన్ గా ఉండే మెయిన్ గురువు ఉంటాడు వీళ్ళకి. ఎవరు పెద్ద ఆయన? భీష్ముడు. భీష్ముడు కూడా పద్మవ్యూహాన్ని ఛేదించలేడు. దాన్ని ఒక అర్జునుడు మాత్రమే ఛేదించగలడు. దాన్ని ఎవరు సాధించకూడదు అని చెప్పేసి కొడుకును కూడా చంపేలాగా చేసిన ప్రేమ అనమాట. అయితే మొత్తానికి మనకు అభిమన్యుడి ఎగ్జాంపుల్ ద్వారా ఏం చెప్తారంటే, పిల్లలు గర్భంలో ఉండి నిద్రపోతారు అనుకుంటే తప్పు. తప్పు. పిల్లలు ఎప్పుడు అలా అలర్ట్ గా ఉండి అన్ని ఇన్ఫర్మేషన్లు గ్యాదర్ చేసుకుంటారు. సో వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుతున్నారు జాగ్రత్తగా మాట్లాడండి అది అని చెప్పి చెప్తారు. దానికి 2 ఎగ్జాంపుల్స్ అభిమన్యుడు, రెండోది ప్రహ్లాదుడు, గుర్తుపెట్టుకోండి. ప్రహ్లాదుడు, అభిమన్యుడు. ఆ పరీక్షిత్. తర్వాత పరీక్షిత్ అంటే ఎవరో కాదు, సన్ ఆఫ్ అభిమన్యు ఓన్లీ. అయితే పరీక్షిత్ అన్న పేరు యొక్క ఒరిజినల్ అంటే లిటరల్ మీనింగే లుకింగ్ ఇంటెంట్లీ, చాలా తదేకంగా చూడడం అనమాట. ఎందుకు అంటే అతనికి విజన్, ఒక లార్డ్ మీద ఒక విజన్ ఉంటది, దేవుడి మీద ఒక విజన్ ఉంటది, అది కూడా లోపల ఉన్నప్పటి నుంచి. సో అతను కలియుగ అనేది స్టార్ట్ చేయడానికి కారణం పరీక్షిత్. కాబట్టి ఏం చెప్తారంటే, ఇట్ ఈస్ సో అమేజింగ్ హౌ టైనీ ఫేటసెస్ ఆర్ సో రిసెప్టివ్ అండ్ పర్సెప్టివ్ టు ద ఇన్ఫర్మేషన్ అరౌండ్ దెమ్ అని చెప్పి పరీక్షిత్ గురించి చెప్తారు. సో పేరు గుర్తుపెట్టుకోండి, పరీక్షిత్ సన్ ఆఫ్ అభిమన్య. ద మీనింగ్ ఆఫ్ పరీక్షిత్ ఇస్ టు లుక్ ఇంటెంట్లీ. అండ్ ఫేటసెస్ జస్ట్ డోంట్ స్లీప్ 24/7. 24 గంటలు పడుకొని ఉండవు, వాళ్ళు ఏదో ఒక టైంలో లెగిసి వింటూ ఉంటారు. సో దట్ ఇంపాక్ట్స్ దమ్ అన్నది మీనింగ్. ఇంకొక 3 ఉన్నాయి, ముగ్గురు. మార్కండేయ అనేది మార్కండేయుడు ఈజ్ ద సన్ ఆఫ్ మార్కండేయుడు ఇస్ ద సన్ ఆఫ్ సేజ్ మృకందు అండ్ హిస్ వైఫ్ మరుద్మతి. ఓకే, మరుద్మతి మరియు మృకందు యొక్క పుత్రుడు. వాళ్ళు ఒక వరం పొందుకుంటారు శివుడి నుండి. అయితే మృకందు ఇక్కడ కూడా మేబీ ఇలాగే అనుకుంటారు, లాంగ్ సన్ కావాలి, షార్ట్ కన్స్ కావాలంటే తక్కువ కాలం జీవించినా సరే గొప్ప జీవితం జీవించే కొడుకు కావాలి అని కోరుకుంటారు. అలాగ కోరుకున్నప్పుడు మార్కండేయుడు ఒకసారి చిన్న జీవితం కదా, చచ్చిపోయే టైంకి యముడు వస్తే యముడు ఆ బఫెల్లో మీద కూర్చొని వస్తే అతను వచ్చే టైంకి మార్కండేయుడు డీప్ మెడిటేషన్ లో ఉంటాడు శివుడితో. ఉండేటప్పటికి చూసి తీసుకెళ్ళిపోదాం అనుకుంటాడు అతని ప్రాణాన్ని. కానీ అప్పుడు అతను శివలింగాన్ని ఇలా గట్టిగా హత్తుకుంటే శివుడు తన కొరడాన్ని ఇట్లా విసిరితే అతని నెక్ చుట్టూ చుట్టుకుంటది, శివుడి నెక్ చుట్టూ. సో దాన్ని శివ వెరీ సీరియస్ గా తీసుకొని ఆ డెత్ ని కూడా వ్యాంక్విష్ చేస్తాడు, అంటే జయిస్తాడు. అందుకని చెప్పి మార్కండేయుడికి చిరంజీవ అనే పేరు వస్తుంది అనమాట. ఈ స్టోరీని మార్కండేయ పురాణంలో రాస్తారు. ఇలాగా డెత్ ని కూడా జయింపజేశాడు కాబట్టి శివుడికి కాలాంతక అనే ఒక టైటిల్ కూడా వస్తుంది అనమాట. సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్: మార్కండేయ is the son of Mrikandu and Marudmati. Markandeya gets the title called Chiranjeeva. Shiva gets the title called Kalantaka. And this entire story is written in the book called Garuda Purana. Markandeya Purana. Okay. Ikkada takeaway enti? The seed sown by the mother in the baby in her womb will continue to blossom throughout the child's life. Adi ikkada. And మెయిన్ థింగ్ ఏంటంటే వీ కెన్ ఆల్సో చేంజ్ అవర్ ఫేట్. వీ హ్యావ్ డెడికేషన్ టువర్డ్స్ డివోటీ కావచ్చు, లేకపోతే స్పిరిచువాలిటీ కావచ్చు. ఫేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, విధిని కూడా మార్చొచ్చు, యమపాశం కూడా వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇంకొక 2 పేర్లు ఉన్నాయి, దీంతో మనకి వెబ్సైట్ క్లోజ్ అయిపోతుంది. సేజ్ అష్టవక్ర ముని. వక్ర అంటే ఒరిజినల్ మీనింగ్, లిటరల్ మీనింగ్ 8 లింబ్స్. లింబ్ అంటే కాళ్ళు చేతులు, వీటి లింబ్స్ అంటారు. అప్పర్ లింబ్స్, లోవర్ లింబ్స్ అంటారు. లింబ్స్ వంకరగా పుట్టినవాడు అని అష్టవక్ర. అయితే అంటే లోపాలతో పుట్టినవాడు అనుకోండి, మాల్ ఫార్మ్డ్ ఇన్ 8 లింబ్స్. అయితే దీనికి కారణం ఏంటంటే తండ్రి ఒక శాపం తండ్రి యొక్క శాపం వల్ల అట్లా పుడతాడు. దానికి కారణం ఏంటంటే తండ్రి ఏదో జపం జపిస్తా ఉంటాడు, వేద మంత్రాలు జపిస్తుంటే లోపల నుంచి కొడుకు అంటాడంట, నువ్వు చిన్న తప్పు చెప్పావు అని. దానికి కోప్పడి నీకు అంత హౌ డేర్ యూ అని చెప్పి చెప్పిస్తాడు. అందుకే అట్లా పుడతాడు అనమాట. అష్టవక్ర యొక్క తల్లిదండ్రులు కహోదా అండ్ సుజాత, సన్ ఆఫ్ కహోదా అండ్ సుజాత.
Okay, so uh, so the fatal Ashtavakra had a lot of opportunity to hear the Vedas recited correctly. He remembered enough of it to correct his father and get into trouble. అంటే తండ్రిని కరెక్ట్ చేసే అంత ట్రబుల్లోకి వెళ్ళగలిగాడు అంటే ఎంత అటెన్షన్ తో వినగలిగాడు. దట్ మీన్స్ ది పాయింట్ ఇస్ పేటసస్ కెన్ అబ్జర్వ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వేదాల లాంటి గొప్ప ఇన్ఫర్మేషన్ అంటే వెరీ కాంప్లికేటెడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకోగలుగుతున్నారంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏదో బ్లిస్ఫుల్ గా నిద్రపోతున్నారు అని అనుకోవడం తప్పు. అండ్ వాళ్ళు వింటారు, అట్ ద సేమ్ టైమ్ దే బ్రింగ్ అవుట్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద వరల్డ్ వెన్ దే కమ్అట్ అండ్ ఇన్ టు ద సొసైటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. అది సేజ్ అష్టవక్ర గురించి. అండ్ ఫైనల్ గా మదలస అనే క్వీన్ గురించి ఉంది, ఏకైక స్త్రీ గురించి మొత్తం పుస్తకంలో, ఐడియల్ ఉమెన్ పుస్తకంలో అంటే ఈ వెబ్సైట్ లో రాశారు. సో మదలస అనే ఒక ఏన్షియంట్ క్వీన్ కింగ్ కువలయస్వ అనే కింగ్ కి మ్యారేజ్ చేస్తారు ఆమెని. సో ఆమెకి 3 పిల్లలు పుడతారు. ఆ 3 పిల్లలకి ఆమె స్పిరిచువల్ లలబీస్ అంటే చిన్న పిల్లలకి పాడతాం కదా లాలిపాటలు, స్పిరిచువల్ లాలిపాటలు అనమాట, అవి పాడతారు. దానివల్ల ఆమెలో ఉన్న పవర్ అంతా ఆ పిల్లల్లో కూడా వెళ్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ వాళ్ళు కింగ్డమ్ ని తన తండ్రికి నచ్చినట్టుగా పరిపాలించడం జరుగుతుంది. నేను ఒకసారి చదువుతున్నా, వినండి ఒకసారి. An ancient queen married to King Kovalayasya was a yogini and a highly spiritually accomplished person. She had made her first 3 children saints by singing to them spiritual lullabies while rocking them to sleep. Then they left for this forest to practice further austerities. When the king, who needed an heir to her throne, mentioned the concern to his queen. ఓకే, సో నాలుగో పుత్రుడు పుట్టాల్సిన టైంలో చెప్తాడు కింగ్, చెప్తాడు వారికి ఏమనంటే 3 మనకి పుట్టారు సంతోషమే, కానీ 4గోడి రాజ్యానికి కింగ్ అవ్వాలి కాబట్టి వాడిని అలా పెంచు అని చెప్తే తల్లి అలా పెంచుతుంది అనమాట. సో మదర్ రూమ్ లో ఉన్నప్పటి నుంచి అలా పెంచుతుంది. సో నలుగురు పుడతారు, కానీ 4గో వాడి మీద ప్రత్యేక శ్రద్ధ వల్ల 4గోడు ఏకంగా కింగ్ అయ్యి అంత గొప్పగా పెరుగుతాడు. అంటే పాయింట్ ఏంటంటే తల్లి చేతిలో ఉంటది పుట్టబోయేవాడి పర్సనాలిటీ ఎలా డెవలప్ చేయాలి అన్నది. సో యంగ్ చిల్డ్రన్ త్రూ ద ఏజ్ ఆఫ్ 3 ఆర్ స్టిల్ హైలీ ఇంప్రెషనబుల్. వాళ్ళ మీద మనం చేసే ప్రతి చిన్నది వాళ్ళ మీద స్ట్రాంగ్ గా ఇంప్రెషన్ ఫామ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇన్ అదర్ వర్డ్స్, ద మదర్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ హర్ చైల్డ్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్ ఆఫ్టర్ ఇట్స్ బర్త్. పుట్టక ముందు నుంచి పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు చాలా స్ట్రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. అదే తర్వాత రాబోయే రోజుల్లో ఆ బిడ్డ యొక్క పర్సనాలిటీ అవుతుంది. సో దాంతో మనకి ఎవిడెన్సెస్ 3 ఎవిడెన్సెస్ ఫినిష్ అయిపోతాయి, పురాణిక్, హిస్టారిక్, వెస్టర్న్. వెస్టర్న్ లో 2 పేర్లు ఉన్నాయి, అలెగ్జాండర్ అండ్ బోరిస్ బ్రాట్. హిస్టారిక్ లో 4 భారతీయుల పేర్లు ఉన్నాయి, ఆది శంకరాచార్య, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, శివాజీ. శివాజీ తల్లి పేరు జిజాబాయి, స్వామి వివేకానంద తల్లి పేరు భువనేశ్వరి దేవి. ఆది శంకరాచార్య తల్లిదండ్రుల పేరు శివగురు, ఆర్యాంబ. అలెగ్జాండర్ తల్లిదండ్రుల పేర్లు ఫిలిప్ అండ్ ఒలింపియస్. బోరిస్ బ్రాట్ కెనేడియన్ హామిల్టన్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా ఆంటారియోలో చేస్తాడు. 8 మంది 9 పురాణిక ఎవిడెన్సెస్ చెప్పా. ప్రహ్లాదుడు తండ్రి పేరు హిరణ్యకశప, తల్లి పేరు హాయదు. శ్రీరామ తండ్రి పేరు జనకం, ఎవరు దశరథ మహారాజా. నెక్స్ట్ కాదు. వైఫ్స్ చాలా ముగ్గురు కౌసల్య సుప్రజా రామ, గుర్తు పెట్టుకోండి. కౌసల్య అమ్మ రాముడికి, కౌసల్య, కైకేయి, ఇంకొకరు సుప్రజ. సుప్రజ కాదు, కైకేయి, సుమిత్ర అనుకుంటా. ఎవరు? సుమిత్ర, కైకేయి, కౌశల్య. ఓకే, అయితే పిల్లల పేర్లు ఇంపార్టెంట్ తెలుసు కదా. కౌశల్యకు పుట్టింది రాముడు, కౌశల్యకు పుట్టాడు. కైకేయికి పుట్టింది భరతుడు, సుమిత్రకి 2 కొడుకులు. చేసిన యాగం పేరు పుత్రకామిష్టి. చెప్పంగా బౌల్ ఆఫ్ రైస్ ఎట్సెట్రా ఆ స్టోరీ. తర్వాత పాండవాస్, కుంతిదేవి యొక్క ప్రేయర్స్ వల్లేమో పాండవులు గొప్ప వాళ్ళు అవుతారు, గాంధారి యొక్క బ్యాడ్ క్వాలిటీ వల్లేమో కౌరవులు అట్లా నెగిటివ్ ఫోర్స్ అవుతారు. 4 దేవుళ్ళని ఎవరినైతే కుంతిదేవి ప్రార్థించిందో, గాడ్ ఆఫ్ ధర్మ అని ప్రార్థిస్తే యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు పుడతాడు, అతని క్వాలిటీ ధర్మ. వాయుదేవుడిని ప్రార్థిస్తే భీముడు, అతనేమో ఫిజికల్ ప్రొవెస్, శారీరక దారుఢ్యం. ఇంద్రుడిని ప్రార్థిస్తే అర్జునుడు. ఆ తర్వాత అర్జునుడు అంటే అంత ప్రేమ వల్లే కదా అభిమన్యుడి స్టోరీలో ఏం జరిగిందో కూడా చూసాము. అర్జునుడు ఏమో వారియర్. అశ్విన్ ప్రేయర్ చేస్తే 2 ట్విన్స్ పుడతారు, నకుల సహదేవులు.
అండ్ ఇదంతా రీజన్ ఏంటంటే అన్లిమిటెడ్ ప్రేయర్స్. ఫోర్త్ క్యారెక్టర్ అభిమన్యుడు పద్మవ్యూహ, అభిమన్యుడి తల్లిదండ్రుల పేరు సుభద్ర అర్జున. సో పాయింట్ ఏంటంటే ఫేటస్ డోంట్ స్లీప్ 24/7, దే కీప్ లిసనింగ్ అండ్ లిసన్ ఇంటెంట్లీ ఆల్సో. ఫిఫ్త్ క్యారెక్టర్ పరీక్షిత్ తండ్రి పేరు అభిమన్యుడు. సో 3 తరాల గురించి స్టడీ చేసాం మనం ఇక్కడ. పాండవులు అర్జునుడి కొడుకు అభిమన్యుడి కొడుకు పరీక్షిత్ గురించి. పరీక్షిత్ ఇంటెంట్ గా చూడడం, పరీక్షిత్ యొక్క క్వాలిటీ. ఈ పరీక్షిత్ గురించి ఏదైనా ఇంకొక పాయింట్ మిస్ చేసామా? ఏం లేదు, సన్ ఆఫ్ అభిమన్యుడు, పరీక్షితుడు అభిమన్యుడు. ఓకే, ఇక్కడ ఏం చెప్పలేదని చెప్పా పాయింట్. తల్లి భూమి గురించి రిలేషన్ లేదు అని చెప్పా. మార్కండేయుడు తల్లిదండ్రుల పేర్లు మరుద్మతి, మ్రికందు. తర్వాత మార్కండేయుడి గురించి మార్కండేయ పురాణంలో రాస్తారు. అతనికి చిరంజీవి అనే టైటిల్ వస్తుంది, శివుడికి కాలాంతక అనే టైటిల్ వస్తుంది. ఆ యమ హోల్ ఎపిసోడ్ జరుగుతుంది అక్కడ. తర్వాత అష్టవక్ర అనే ముని గురించి రాశారు. 8 వక్రాలు గుర్తుపెట్టుకోండి, అష్టవక్ర. అతని తల్లిదండ్రుల పేర్లు కహోద, సుజాత. లాస్ట్ లేడీ పేరు మదాలస. ఆమె భర్త పేరు మసాలా దోశ గుర్తుపెట్టుకోండి, మదాలస గుర్తుంటా. మసాలా దోశ నాలుగో కొడుకుని పెంచుతుంది కేర్ఫుల్ గా. మదాలస కోవల యస్వ వాళ్ళిద్దరూ అదనమాట. సో అది వెబ్సైట్ లో రాసిన మ్యాటర్. నెక్స్ట్ ప్రీనేటల్ ట్యూన్స్ అని చెప్ప కదా, మ్యూజిక్. వేదిక్ చాంట్ పేరు ఒకటి మేధా సూక్తం. ఈ పాయింట్ చెప్పారు కదా, ఇప్పుడు 8 మెంబర్స్ మదర్స్ యొక్క ఫీలింగ్స్ ఏమున్నా కూడా స్పిరిచువల్ గా తను టీచ్ చేయడం వల్ల పిల్లలు ఎలా అవుతారు అని. సో అలా మదర్ కి ఆ పవర్ ఉంటుంది. తను 3rd month ఎంటర్ అయినప్పటి నుంచి తను ఏం మాట్లాడినా, తను విన్న సంగీతమైనా, చూసిన ప్లేస్ అయినా, లొకేషన్స్ అయినా, బొమ్మలన్నా, ప్రతి విషయము పిల్లలకి రీచ్ అవుతుంది. కడుపులో ఉండే బాబుకి రీచ్ అవుతుంది, బాబు ఆర్ పాప. మీకు నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్, మా అన్న ఇస్కాన్ లో మెంబర్ అయ్యారు. మా అన్న వాళ్ళ పాప, మొదటి పాప ఎంటర్ అవుతుంది అంటే 3rd month నుంచి ఇస్కాన్ లో మెంబర్ అయ్యాడు. ఆయన ఇంటి నిండా ఓన్లీ కృష్ణుడి బొమ్మలే పెట్టారు. యూ జస్ట్ లిటరల్లీ సీ. ఈ పాప ఫేస్ చూసారా మీకు? మనకు ఆ బొమ్మలు ఉంటాయి కదా, కృష్ణుడి బొమ్మల్లో ఎలా ఉందో ఫేస్ అలా వచ్చింది. ఆమె పొద్దున్న లేచిన నుంచి ఇంటి నిండా కృష్ణుడి బొమ్మలు, కృష్ణుడి మాటలు, కృష్ణుడి పాటలు, అంతే. ఆ 8 నెలలు జరిగిన పని అర్థమైందా? అంటే మన పిల్లల్ని మనం ఫిజికల్ గా నాట్ ఓన్లీ మెంటల్ గానే కాదు, వాళ్ళ పర్సనాలిటీ అవుటర్ అండ్ ఇన్నర్ రెండింటిని మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఒక్క 5 minutes క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ లాస్ట్ లో ఒకటి మిగిలిపోయింది వెబ్సైట్ లో, FAQs అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఈ వెబ్సైట్ ఎవరంటే రామకృష్ణ మఠ్ హైదరాబాద్ ఆశ్రమం వాళ్ళు చేస్తున్నారు. ఇందులో ఆర్యజనని అని ఒక టీమ్ ఆఫ్ 8-10 విమెన్ ఫామ్ అయ్యి ఇది రన్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తారు ఈ ఆర్యజనని అంటే లిటరల్ గా వీళ్ళు ఏమంటే ఇచ్చేస్తారంటే నోబుల్ మదర్. ఓకే, సో ఆర్యపుత్ర అంటే నోబుల్ సన్, ఆర్యపుత్రి అంటే నోబుల్ డాటర్. సో ఇట్లా వాట్ ఈస్ ఆర్యజనని అని అడిగారు అనుకో, ఆర్యన్ లేడీ అట్లా ఇవ్వచ్చు ఆప్షన్స్. నోబుల్ మదర్ అన్నది ఒరిజినల్ వర్డ్ అని వీళ్ళు టీచ్ చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత FAQs. నేను ఫాస్ట్ గా ప్రశ్నలు సమాధానాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతా, వినండి. సో ఏం చేస్తే మంచి కొడుకు పుడతాడు? హౌ కెన్ విమెన్ ఎన్ష్యూర్ దట్ దే విల్ కన్సీవ్ ఎన్ ఐడియల్ చైల్డ్? ఆన్సర్ ఏంటంటే త్రూ పవర్ఫుల్ డిజైర్, స్ట్రాంగ్ విల్, స్ట్రాంగ్ ప్రేయర్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. నెక్స్ట్, రోజు ఒక 20 నిమిషాల పాటు మంచిగా నడిస్తే వారానికి 3 సార్లు వారానికి 3 సార్లు నడిచినప్పుడల్లా 20 నిమిషాల పాటు ఎక్సర్సైజ్, నడవడం కదా, ఎక్సర్సైజ్ చేస్తే పుట్టేవాడి యొక్క బ్రెయిన్ యాక్టివిటీ ఇంకా స్ట్రాంగ్ బ్రెయిన్ యాక్టివిటీ జరుగుతుంది. వాడికి బ్రెయిన్ ఫామ్ అవుతూ ఉంటది కదా, అది ఇంకా బెటర్ యాక్టివిటీ జరుగుతూ ఉంటది అంట లోపల తల్లి ఎక్సర్సైజ్ చేస్తే. తర్వాత పిల్లవాడికి ఏది కరెక్ట్ అప్రోప్రియేట్ ఎడ్యుకేషన్ లో ఉన్నప్పుడు, స్పిరిచువల్ ఎడ్యుకేషన్. అండ్ ఇది జరగాలంటే తల్లి నోబుల్ ఫీలింగ్స్ లో ఉండాలి, ప్లెజెంట్ గా ఉంచుకోవాలి, హార్మోనియస్ సరౌండింగ్స్ లో బతకాలి. ఇలా చేస్తే పిల్లవాడికి చిన్నప్పుడే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అందుతుంది. తర్వాత పిల్లవాడికి ఏ రకమైనటువంటి సెన్స్ డెవలప్ అవుతుంది, ఇంద్రియాలు, సెన్స్ ఆఫ్ టచ్. అంటే 5 to 6 వీక్స్ టైంలో ఉన్నప్పుడు సెన్స్ టచ్ తెలుస్తుంది. తర్వాత వినడం, పిల్లవాడికి వెన్ కెన్ ద బేబీ గెట్ క్యాపబుల్ ఆఫ్ హియరింగ్ 14 weeks. ఓకే, అప్పుడు 14 weeks నుంచి వాళ్ళు మ్యూజిక్స్ కి, కథలకి, వీటికి రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే వినికిడి ఇంద్రియాన్ని డెవలప్ చేసుకోగలుగుతారు కాబట్టి. ఫైనల్ గా బేబీస్ మ్యూజిక్ వింటారా అంటే అల్ట్రాసౌండ్ ఏమని చెప్తుందంటే, అల్ట్రాసౌండ్ చేస్తారు కదా,
అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే సాఫ్ట్ క్లాసికల్ మ్యూజిక్ పెడితే బేబీస్ కామ్ అవుతారంట. అదే హార్డ్ రాక్ మ్యూజిక్ పెడితే బేబీస్ గట్టిగా తంతారంట కడుపుని. సో, అని అల్ట్రాసౌండ్ చెప్తుందంట. ఆ తర్వాత ఇంకొక ప్రశ్న. టేస్ట్ డెవలప్ చేసుకుంటారా వూమ్‌లో ఉన్నప్పుడే? 12 వారాల వయసులో వాళ్ళు డెవలప్ చేసుకుంటారంట. ఎందుకంటే వాళ్ళు మింగుతూ ఉంటారంట. తల్లి మంచిగా స్వీట్స్ తింటే వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటారంట లోపల. లేదంటే బెటర్ చేదు తింటే స్లో స్లో అయిపోతదంట వాళ్ళు తినడం. సో, ఇదేం చెప్తుందంటే వాళ్ళ సెన్స్ ఆఫ్ టేస్ట్ డెవలప్ చేసుకుంటారు అని చెప్తుంది. ఆహ్, తర్వాత పిల్లవాడికి డ్రీమ్స్ ఉంటాయా కడుపులో ఉన్నప్పుడే? ఉంటాయంట. ఎందుకంటే 28 వారాల తర్వాత నుంచి అతన్ని బ్రెయిన్ యాక్టివిటీని రికార్డ్ చేసి అనలైజ్ చేస్తే వాళ్ళకి ఆర్‌ఈఎమ్స్ అనేవి ఉంటాయి. ఆర్‌ఈఎం అంటే రాపిడ్ ఐ మూవ్‌మెంట్. మనకి నిద్రపోతున్నప్పుడు మనకి డ్రీమ్ వస్తుంటే మనకి రాపిడ్ ఐ మూవ్‌మెంట్ జరుగుతది. సో, అది పిల్లవాడిలో కూడా ఉంది. ప్లస్ అట్ ది సేమ్ టైమ్ బ్రెయిన్ యాక్టివిటీని అనలైజ్ చేస్తే డ్రీమ్ ఉన్నప్పుడు బ్రెయిన్ యాక్టివిటీ ఏ ఫార్మాట్‌లో ఉంటదో అదే ఫార్మాట్‌లో ఉంటదంట. సో, యెస్ ఫెటసెస్ డ్రీమ్ అని ఆన్సర్ చేశారు. తర్వాత కాఫీ తాగడం మంచిదా? బ్యాడా? అని అడిగితే ఒక తల్లి కాఫీ తాగితే తన బాడీలోంచి కెఫీన్‌ని 4 అవర్స్‌లో బయటికి పంపించగలుగుతది. కానీ అది పిల్లవాడి కడుపులో ఉన్న పిల్లవాడి బాడీలోంచి బయటికెళ్ళాలంటే 4 డేస్ పడతదంట. సో, కాఫీ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆల్కహాల్ తీసుకోవచ్చా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు? ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పిల్లవాడి ఐక్యూ ఇంటెలిజెన్స్ కోషియంట్ తగ్గిపోతది అని చెప్తున్నారు. దానికి కారణం ఏం చెప్పారంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సీడీసీ అనే వాళ్ళు ఆల్కహాల్ ఏ క్వాంటిటీలో అయినా తక్కువ, ఎక్కువ బీరా, విస్కీయా, రమ్మా చిన్ ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి కదా! 4% ఉండేవి. రెడ్ బుల్ ఇలాంటివి ఏదైనా సరే తర్వాత పుట్టబోయే పిల్లవాడి ఐక్యూని డిమినిష్ చేస్తాయి కాబట్టి ఆల్కహాల్ ఈస్ ఎ నో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అని చెప్తారు. తర్వాత తల్లికి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంటే పుట్టబోయే పిల్లవాడికి కూడా ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంటది. పుట్టక ముందే కొడుకు కూడా ఆ డిప్రెషన్‌కి గురవుతాడంట తల్లికి డిప్రెషన్‌లో ఉంటే. నెక్స్ట్ అండ్ సో దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి ప్రేయర్, సాఫ్ట్ మ్యూజిక్, మెడిటేషన్ ఇలాంటివి చేసుకోవాలని చెప్తారు. ఆ తర్వాత యుటెరస్‌లో ఉన్నప్పుడు బేబీకి పెయిన్ ఉంటదా? అంటే యెస్. పెయిన్ ఉంటదంట. ఆహ్, అండ్ పెద్ద తల్లి కంటే తల్లి సఫర్ అయ్యే పెయిన్ కంటే లోపల బా యుటెరస్‌లో ఉన్న బేబీ ఇంకా ఎక్కువ పెయిన్ సఫర్ అవుతారు. అది వెబ్‌సైట్. ఓకే. అండ్ వెబ్‌సైట్‌లో ఉన్నది, ఈ బుక్‌లో ఉన్నది చాలా వరకు సిమిలర్. నేను థర్డ్ చాప్టర్ మొత్తం ఫినిష్ చేసేసినట్టే బుక్‌లో ఉన్నది. హ్మ్. అది స్టోరీ అబ్బా! అర్థమైంది గదా! ఇక్కడ మీరు మెయిన్ పాయింట్స్ ఏంటంటే బ్రెయిన్‌లో ఒక పాయింట్ పెట్టుకోండి. ఫస్ట్ కామన్ పాయింట్ స్పిరిచువాలిటీ. మదర్ స్పిరిచువల్‌గా థింక్ చేస్తాది. ఎక్కడ ఏ గుడ్ పర్సన్ బయటకొచ్చినా గూడా అర్జునుడు గావచ్చు, లేకపోతే అభిమన్యుడు గావచ్చు, ప్రహ్లాదుడు గావచ్చు. వాళ్ళకి మెయిన్ కాజ్ ఏంటంటే వాళ్ళు స్పిరిచువల్‌గా ఉండడం. వెన్ షీ ఈజ్ ఇన్ ప్రెగ్నెంట్‌గా తనున్నప్పుడు. అది మెయిన్‌గా పెట్టుకోండి. ఎక్కడ ఏ క్వెషన్ వచ్చినా అది చదివేటప్పుడు అర్థం చేసుకునే విషయంలో ఆ ఉన్న ఆప్షన్స్‌లో మెయిన్ పాయింట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు స్పిరిచువల్ థింగ్స్, నోబుల్ వుమన్‌గా ఉండడం. వీటిల్లో ఇంక మిగతావన్నీ కామెడీగా అనిపిస్తాయి. మీరు ఆప్షన్స్ చదివినా కూడా మిగతావి ఫన్‌గా ఉంటాయి. చదువుతా ఉంటే. వాడికి ఎట్లా గురైనాడనంటే హార్లిక్స్ ఇచ్చినారని ఆప్షన్ ఇచ్చినట్టు ఉంటాయి కొన్ని. సో, అవి చదివినప్పుడు మీకు అర్థమైతది. ఇక్కడ మనకి ఎంసీక్యూస్ మంచికి. మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్ క్వెషన్సే కానీ మీరు ఒక క్వెషన్‌కు మల్టిపుల్ ఆన్సర్స్ కరెక్ట్ అయితే అవి అనిపిస్తే అవి కూడా పెట్టాలి. ఇన్‌స్ట్రక్షన్స్ చదవండి. మన మోడల్ మాక్ టెస్ట్‌లో అయితే అలా అది. పెట్టారు. ఇన్‌స్ట్రక్షన్స్ ఖచ్చితంగా టైం తీసుకొని లేదు మొన్న చదవండి. లింక్ పెట్టినప్పుడు కూడా నేను చదివినా. కంపల్సరీ నేనది అట్లా ఉంటదని నేనది చెప్పారు. పంపించినా కదా! మీకు చూసినారా నేను లింక్ పెట్టాను. ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి అవన్నీని. ఆల్రెడీ పంపించారు ఒక 3 పేజెస్. అందులో ఇచ్చాడు. మల్టిపుల్ ఆన్సర్స్ కూడా కరెక్ట్ అయితే యూ హావ్ టు అక్కడ చెక్ బాక్స్ ఇచ్చిందే అర్థం అది. ఎన్ని టిక్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చని. లేకపోతే రేడియో బటన్స్ ఇస్తాడు. ఎనీ వన్ ఆఫ్ ఇట్ అయినప్పుడు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఒక్కసారి నేను జస్ట్ సింపుల్‌గా రివైజ్ చేస్తాను. నేను ఇంకా కుదిరితే నోట్స్ ఫినిష్ చేసేసి పంపిస్తాను పీడీఎఫ్. ఆ నోట్స్ ఇంకా 9 కాబట్టి ఎగ్జామ్ ఇంకా 3 అవర్స్ ఉంది టైము. ఆ నోట్స్ మళ్ళీ ఆ రివైజ్ లింక్ క్లిక్ చేసుకోండి. చేసి ఓపెన్ చేసి పాయింట్స్ నేను వాట్సాప్‌లో పెట్టాను కదా! ఏమైనా చదివినారా అది? లేదా? నేను గ్రూప్‌లో పెట్టాను అది. ఈ బుక్ పేరు ఓకే. ఐడియల్ వుమెన్. హ్మ్. ఐడియల్ వుమెన్ అన్న బుక్ స్వామి వివేకానందకి విమెన్ మీద ఉన్న థాట్స్ బేస్డ్ గా స్వామి రంగానంద అని ఆయన ఒక బుక్ రాశారు. అవర్ విమెన్ అని.
ఆ బుక్ ని స్వామి వివేకానంద రాసిన చాలా లెటర్స్ వీటన్నిటిలోంచి తీసి ఐడియల్ ఉమెన్ అనే బుక్ రాయడం జరిగింది. So, దీని రైటర్ పేరు సుధా ఇమాని. ఈ బుక్ రైటర్ పేరు సుధా ఇమాని. సుధా ఇమాని. అండ్ మొత్తము నీకు 103 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes టైం. అంటే మనకు ప్రతి క్వశ్చన్ కి 1 minute ఉన్నట్టు, అంతేనా? కాదు, 1 minute అబోవ్ ఉంటుంది. అండ్ ఆల్సో 75% వెయిటేజ్. 90 minutes 103 క్వశ్చన్స్ అంటే 45 సెకండ్స్ అంతే. 45 ఎక్కువ క్వశ్చన్లు కదా, 103 క్వశ్చన్లు, అవునవును. 90 నిమిషాలు. యా. సో మనకు మినిట్ కూడా లేదు. అండ్ ఆల్సో 75% వెయిటేజ్. మన టార్గెట్ అట్లీస్ట్ 80 ఉంటే అట్లా రీచ్ అవుతాం. 80-90 మధ్యలో పెట్టుకోండి. గూగుల్ ఫామ్ లో మాక్సిమం పాయింట్స్ 300. అంటే ఒక్క క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ ఇవ్వలేదు వీడు? 1 పాయింటేనా? 1 పాయింట్ అయితే 300 ఎట్లా వస్తాయి? 300 పాయింట్స్ వస్తాయి. 3 పాయింట్స్ అయి ఉండొచ్చు మేబీ. అట్లా కాదు, 300 కాదు. లేదు, ఇక్కడ లేదు, మెన్షన్ చేయలేదు. క్యారీ ద రిమైనింగ్ వెయిట్ ఆఫ్ 25%. ఇంటర్వ్యూ ఓకే, ఇదా? ఓకే, అర్థమైంది. 3 to 7 minutes ఫర్ లాగిన్ అండ్ సబ్మిషన్ కి 2 to 5 minutes. సబ్మిషన్ ఆటోమేటిక్ గా అవుతుందని ఆలోచన చేయకండి. 1 minute ముందే మీరే చేయండి. అర్థమవుతుందా? ఆటోమేటిక్ గా అయితే కనుక తీసుకోదంట, నేను చదివినది. అండ్ ద పాయింట్స్ ఫర్ ది రిటర్న్ ఎగ్జామ్ విల్ బి స్కేల్డ్ టు 75 మార్క్స్. 300 పాయింట్స్ ని 75 మార్క్స్ కి బాయిల్ డౌన్ చేస్తారు. 5 steps లో ఏంటంటే ఫస్ట్ వన్, మీకు ఆల్రెడీ డేటా ఎంటర్ చేయడం తెలుసు. మీది మెయిల్ ఐడి, ఆ పాస్వర్డ్ కాదు, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనుకుంటా. ఆ డీటెయిల్స్ మాత్రం కరెక్ట్ గా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ రోబో కాదని సెలెక్ట్ చేసేది, అది కామన్. ఇక్కడ 103 ఇచ్చినారు క్వశ్చన్స్. 103 90 minutes. మార్క్స్ 75, క్వశ్చన్స్ 103. అది అంతే ఇంకా. ఓకే, అంటే మీరు హాఫ్ టైం అయిపోయేటప్పుడు 45 minutes అయ్యేటప్పుడు అట్లీస్ట్ 50 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఉండాలని గుర్తుపెట్టుకోండి. టిక్ ఆల్ కరెక్ట్ స్టేట్మెంట్స్. మెయిన్ పాయింట్ అదే. మీకు ఆ స్టేట్మెంట్స్ లో ఏవి కరెక్ట్ అనిపిస్తే అన్ని పెట్టాలి. ఓకే, మేబీ మోర్ దాన్ 1 కరెక్ట్ స్టేట్మెంట్స్ కూడా ఉండొచ్చు అని ఇచ్చినాడు పాయింట్. అండ్ ఆన్సర్స్ ని మార్చుకోవచ్చు ఇన్ బిట్వీన్, ఫిక్స్డ్ కాదు. సబ్మిట్ అనేది క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ ఓన్లీ వెన్ యూ హావ్ డన్ ఆన్సర్ ది పేపర్ అండ్ సబ్మిట్ యువర్ ఆన్సర్స్ బై 10:30 AM. 10:28 గా సబ్మిట్ చేసేయండి, పోతే పోయింది. 2 minutes ముందే. మళ్ళీ మనకు 0 వస్తాయి. మళ్ళీ సబ్మిట్ ఎర్లీ ఇఫ్ యూ పాసిబుల్. ఎందుకంటే అసలు వాళ్ళు ప్లాన్ చేసింది అట్లా ప్లాన్ చేసినట్టు ఉండాలి. లేకపోతే ఆటోమేటిక్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత అట్లా పెట్టాలి, టైమర్ పెట్టుండొచ్చు. టెక్నికల్ గ్రేస్ పీరియడ్ ఈస్ 2 to 5 minutes విల్ బి ప్రొవైడెడ్ ఫర్ సబ్మిషన్. సో లాస్ట్ ఎక్స్టెన్షన్ ఒక 2-3 minutes సబ్మిట్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ రాశారు, ఆ 2-3 minutes లో మీరు ఏమైనా ఆన్సర్స్ సబ్మిట్ చేస్తే కౌంట్ అవ్వవు. కాబట్టి అనుకోకండి, సబ్మిట్ మాత్రం. పోతే పోయింది, మనకు వస్తే వస్తుంది, లేకపోతే 10:28 కి సబ్మిట్ చేసండి. అలా ఓకే. ఇంకో ప్రాక్టీస్ ఏదో ఇచ్చినారు, మాక్ టెస్ట్. గూగుల్ ఫామ్, ఇక్కడ లింక్ లో గూగుల్ ఫామ్ లో మాక్ టెస్ట్ ఉంది, ఒకసారి చూడండి. ఒకసారి చేయండి. నేను ఓపెన్ చేస్తాను ఇప్పుడు, అడుగుతాను ఒక్కొక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. మొన్న రాసిందే అది కూడా. అది మొన్న రాసిందేనా? ఎస్ సార్. చూసావా? చూసాను సార్. మొన్న దాంట్లో ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి సార్ సేమ్. ఒకసారి అంటే అప్పుడు మనకు అందరికి 5 మార్కులు వచ్చినాయి కదా, ఒకసారి చూద్దాము. ఇన్స్ట్రక్షన్స్. ఎస్, ఇప్పుడు ఆప్షన్ ఇచ్చినారు చూడండి, ఇన్స్ట్రక్షన్ చదివినారా లేదా అని. ముందు మనం చదవలే, అప్పుడు టైం లిమిట్ ఉంటుంది. టిక్ ఆల్ కరెక్ట్ ఆన్సర్స్. నో టైమ్ లిమిట్ ఫర్ ది మాక్ టెస్ట్. 15 questions. ఓహో, దేర్ ఇస్ నో టైమ్ లిమిట్ ఫర్ ది మాక్ టెస్ట్ అంట. ఓకే. అకార్డింగ్ టు వివేకానంద, మోడర్న్ ఇండియన్ ఉమెన్ డస్ నాట్ నీడ్ ఎనీ రోల్ మోడల్స్ టు ఫాలో బికాస్ first option, the assertion itself is false. The ancient ideal women are irrelevant. She is educated, she has a job and is independent. మనకు అసర్షన్ తప్పు. ఖచ్చితంగా ఐడియల్ ఉండాలి, రోల్ మోడల్ గురించి, కాబట్టి మనం ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ అది. ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ ఈట్ వెల్ అండ్ డూ మైల్డ్ ఎక్సర్సైజ్, రిలాక్స్, లిసన్ టు సూతింగ్ మ్యూజిక్, రీడ్ స్పిరిచువల్ స్టోరీస్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్, ఫస్ట్ ది కూడా కరెక్టే. Assert her dominance in the household అని ఉంది, అది తప్పు. నన్ ఆఫ్ ది అదర్ స్టేట్మెంట్స్ కూడా తప్పు. సో ఫస్ట్ 2 పెట్టాలి. సో నెక్స్ట్ చారిటీ ఈజ్ చారిటీ అంటే శీలత్వం.
is always a cherished family value both in practice and spirituality. Yes, none of the other statement wrong. To free up the mind from energy sapping thoughts, ఇది కూడా అవ్వచ్చు కదా. ఓకే. థాట్స్ కూడా, థాట్స్ వల్ల కూడా మనము దాని ఉండవు చూద్దాం. నో లాంగర్ అన్ ఐడియల్ పెద్ద మోడర్న్ ఉమెన్ ఉంది, సో రాంగ్. సో 2 ఆప్షన్లు సెలెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే అంటే శీలం అనేది బాడీకే కాదు మైండ్కి కూడా, 2 శీలాలు. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు అదేంటి లైక్ నువ్వు పతివ్రతం అనుకుంటున్నావా ఇలా అంటే, పతివ్రత అంటే అర్థము ఓన్లీ ఫిజికల్ గా తప్పు చేయకపోతేనే కాదు, మనం మెంటల్ గా కూడా ఒక వ్యక్తిని బాధ పెడుతున్నప్పుడు కూడా అది తప్పు చేసినట్టే లెక్క. ఫిజికల్ అండ్ మెంటల్ 2 మిస్టేక్స్. బయట కసువుడ్సాం అట్లా. రిలీజియన్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ ఉమెన్స్ ఎడ్యుకేషన్. బికాస్ ఎందుకు రిలీజియన్ అనేది పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వాలంటే, ఫస్ట్ ఆప్షన్ ఇట్ జాబ్ ప్రాస్పెక్ట్స్. బిరి చెప్పు చేద్దాం అక్క ఎగ్జామ్ ఉంది. రాంగ్, నన్ ఆఫ్ ది అబోవ్ రాంగ్. ఇట్ ప్రెజెంట్స్ హర్ విత్ ట్రెడిషనల్ ఐడియల్స్ ఆఫ్ ఇది లిఖిత ఏంటది, లిఖిత అనే మ్యూట్ లో పెట్టుకొని అన్మ్యూట్ చేసి మాట్లాడుతుంది ఇప్పుడు. ఇట్ ఇంప్రూవ్స్ హర్ జాబ్ పర్స్పెక్ట్, ఇది కూడా అయ్యుండొచ్చు కదా. జాబ్ పర్స్పెక్ట్స్ అంటే జాబ్ కోసం, అంటే జాబ్ ప్రాస్పెక్ట్స్ పెరుగుతాయి అంటే ఎక్కువ మంచి జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వద్దులే, అది సంబంధం లేదు, ఇది ఫినాన్షియల్ థింగ్ కాదు. ఓకేనా, ఇన్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో 4th ఆప్షన్ పెట్టినాము, ఉమెన్ ఇన్ ద వేదిక్ ఏజ్. అంటే ఓల్డ్ అండ్ ఏజ్ లో, మన ఏజ్ లో కాదు, ఇప్పుడు కాదు, అప్పుడు ఆ కాలంలో ఉమెన్ అంటే మీనింగ్ వర్ వెల్ రీడ్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ లెర్న్ డిస్కషన్స్ అనే ఈక్వల్ ఫూటింగ్ విత్ మెన్. సో ఈక్వాలిటీ, ఎస్. నన్ ఆఫ్ ది అదర్, ఇది ఎప్పుడు ప్రతిదాంతో పెట్టినారు మన కోసమే. స్పెంట్ మోస్ట్ ఒక్క ఆప్షన్ అన్న కరెక్ట్ ఉందంటే ఆ నన్ ఆఫ్ ది ఆప్షన్ తప్పు అయిపోతుంది, సో అది పక్కన పెట్టండి. అది ఆ తర్వాత ఇంకొక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోద్ది. మీరు ఒక్క ఆప్షన్ ఎలిమినేట్ చేయగలిగినా పెట్టండి ఆన్సర్, అన్ని ఆన్సర్ చేయండి, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. అవును. స్పెంట్ మోస్ట్ ఆఫ్ దేర్ టైమ్ ఇన్ ది కిచెన్. రాంగ్. వర్ రిలేటెడ్ అండ్ రాంగ్. సో మనకు ఒకటే కరెక్ట్. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ వన్, recent scientific research in the area of parental influences on the fetus have shown that high stress levels of the mother during the pregnancy negatively impact the child's early behavior and its ability to adapt the new surroundings. అది డైరెక్ట్ గా బుక్ లో స్టేట్మెంట్, అది కరెక్ట్. మన కరెక్ట్ చూస్తే ఇన్కరెక్ట్ అని అన్నాడు, సో ఇన్కరెక్ట్ ఏది కరెక్ట్ ఏది చూడాలి, అది కూడా క్వశ్చన్ కరెక్ట్ గా చదవాలి. సో ఇట్ ఈస్ కరెక్ట్ కాబట్టి తప్పు కాదు అది. ఒకటి. One study found that babies of a group of pregnant mothers who watched an emotional segment of a movie did not show any significant change in their motor and heart activities. చూపించారు. ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మనం ఆల్రెడీ ఆ సినిమా సోఫీస్ చాయిస్ గ్లోవర్ అయినా కాదా, దానికి ఎవరి పేరు చెప్పలేదు. లేదు, జరిగింది సిడ్నీలో 2006 కాదా, అంత మిక్స్ చేస్తానా? మిక్స్ చేస్తున్నారు. ఉండు నేను చెప్తా ఉండు. మూవీస్ 3rd ఆప్షన్ ఇది. లేదు, నా సిడ్నీ రాయల్ హాస్పిటల్ 60% ప్రెగ్నెంట్ ఉమెన్, 60 ప్రెగ్నెంట్ ఉమెన్, వాళ్ళు 36 to 38 వీక్స్ డ్యూరేషన్ లో చూపించారు. ఒక గ్రూప్ కి చూపించారు, ఇంకో గ్రూప్ కి చూపించలేదు అన్న కదా. చూపించిన వాళ్ళ పిల్లలకి మోటార్ అండ్ హార్ట్, మోటార్ అంటే నర్వస్ సిస్టమ్ కి సంబంధించింది, అందులో బెటర్ గా రియాక్ట్ అవుతున్నారు అనమాట. మిగతా వాళ్ళు అలాంటి ఏం చూపించలేదు మిగతా పిల్లలు. సో మీరు స్టేట్మెంట్స్ చదివేటప్పుడు ఓకేలే, ఒకటి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇంకేం ఉండవు అనుకోకండి, 2 ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కూడా ఉండొచ్చు. సో ఏ స్టడీ ఫౌండ్ దట్ బేబీస్ టు హూమ్ దేర్ మదర్ స్పోక్ 3 times ఆర్ మోర్ ఏ డే షోడ్ బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. కమ్యూనికేషన్ కేస్ స్టడీలో మాట్లాడండి లాంగ్వేజ్. నెక్స్ట్ వన్, సావిత్రి ఫాలోడ్ ఎమాస్ టు హిస్ వరల్డ్. ఎందుకు ఫాలో అయింది? భర్త కోసం పోయింది, అది ఒకటే గుర్తుపెట్టుకోవచ్చు. టు రీగెయిన్ హర్ హస్బెండ్ లైఫ్ వితౌట్ హూమ్ షీ కెనాట్ లివ్. నెక్స్ట్ వన్, టు హరాస్ యమ. ఇంకా సరిపోయింది, చెప్పినా కదా కామెడీగా ఉంటాయి ఆప్షన్ ఇట్లాంటివి. నన్ ఆఫ్ ది అబోవ్ హ్యాపీ. టు సైట్ సీ అట్లా టూరిజం కోసం అంట. సో ఫస్ట్ ఆప్షన్. శారదా దేవి వాజ్ అన్ ఐడియల్ ఉమెన్ బికాస్ ఎందుకు అయిందంటే షీ లవ్డ్ ఆల్ disciples of Sri Ramakrishna as if they were her own children. సొంత పిల్లలాగా చూసుకుంది, కరెక్టే. అండ్ షీ గ్రీవ్ ఏ నైస్ గార్డెన్ హర్ థూ. షీ వాస్ కంపాన్షియేట్ టువర్డ్స్ వన్ అండ్ ఆల్. ఇది కూడా కరెక్టే అవ్వచ్చు కదా. నన్ ఆఫ్ ది అబోవ్ 2 వచ్చేసినాయి. The reason that Vivekananda promoted women's education was that none of other statement they contribute to product, they make excellent కాల్ సెంటర్. చూసినారా,
నాకు అసలు ఆప్షన్ చూసే నవ్వు వచ్చింది. ఆప్షన్ ఫ్రేమ్ చేసేటప్పుడు పేపర్ ఎంత టఫ్ ఉందో అర్థమైపోతుంది. ఇదైతే చాలా ఫన్ గా ఉంది. ఈ క్వశ్చన్ ఇది టఫ్ కాదు. టెస్ట్ అలాగే ఉంటుంది సార్. అండ్ లాస్ట్ వన్, ఉమెన్ విత్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ విల్ బ్రింగ్ అప్ దేర్ చిల్డ్రన్ బెస్ట్. ఇంత ఫన్నీగా ఎక్స్పెక్ట్ చేయకండి, ఆప్షన్స్ అస్సలు చేయకండి. ఉంటుంది ఎగ్జామ్. మనం అట్లా లైట్ తీసుకుంటామని అట్లా ఇచ్చినారు. అర్థం కావడం కోసం ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ అని అట్లా చేశారు. సో ఐడియల్స్, నెక్స్ట్ క్వశ్చన్, ఐడియల్స్ ఇన్ జనరల్ ఆర్, ఐడియల్ అంటే ఇంకా ఐడియల్స్ అంటే విలువలు. నీడెడ్ బికాస్ వితౌట్ దెమ్ లైఫ్ ఈజ్ వితౌట్ పర్పస్ అండ్ ఈజ్ వేస్టెడ్. ఇది మరి ఓవర్ అనిపిస్తలేదు? కరెక్ట్, ఐడియల్స్ అవసరం కాదు. ఏమోలే, మేబీ వితౌట్ పర్పస్ అనొచ్చు. ఓకే, కరెక్ట్. వేస్టెడ్. నెవర్ అవుట్డేటెడ్ ఇఫ్ యూ మేక్ ది నెసెసరీ అడ్జస్ట్మెంట్ బేస్డ్ ఆన్ ది చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్. రాంగ్. ఇది ఎట్లా? చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి కదా. మార్పు మనం చేసుకోవాలి అన్నట్లే ఇక్కడ. సరేలేండి, 2 పెడతాను. అంటే అది నెవర్ అవుట్డేటెడ్ అని ఇచ్చాడు ఫస్ట్. అంటే ఐడియల్స్ చిన్న చిన్న మార్పులు వేసుకుంటే ఎప్పటికీ పాత అయిపోవు. ఓకే, లెట్ ఇట్ బి. అంటే అప్డేట్ అవ్వాలి. ముందు అప్పుడు లాంతర్తో చదివినట్టు కాకుండా ఇప్పుడు ఫోన్ లో చదువుకున్నా అట్లా. నెక్స్ట్ వన్, శ్రీ రామకృష్ణ టెస్టెడ్ శారదాదేవి బై ఆస్కింగ్ హర్, నన్ ఆఫ్ ద అబవ్ ఒకటి ఉంది. బై ఆస్కింగ్ హర్ ఇఫ్ షీ న్యూ హౌ టు కుక్, కాదు. బై ఆస్కింగ్ హర్ ఇఫ్ షీ కేమ్ టు హిమ్ టు డ్రా హిమ్ డౌన్. అది ఈ క్వశ్చన్ కరెక్ట్, అది కూడా కరెక్ట్. చెప్పలే మనం వాళ్ళు కథ. ఒకసారి పోయి అడుగుతాడు వాళ్ళ వైఫ్ ని, ఏమనంటే నువ్వు నన్ను కిందకి దించడానికి ట్రై చేస్తున్నావా అని. లేదు, కిందకి దించడానికి ట్రై చేయట్లా, నువ్వు ఎలాంటి పాత్ తీసుకున్నా దానికి నేను సపోర్ట్ చేయడానికి ఉన్నాను అని చెప్తుంది. దట్స్ ఇట్. సో అది నెక్స్ట్ కూడా. ఇంకొకటి, బై ఆస్కింగ్ హర్ ఇఫ్ షీ వుడ్ యాక్సెప్ట్ ది గిఫ్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఒకసారి ఒక డివోటీ వచ్చి 10,000 ఇస్తే నేను తీసుకోను అని చెప్తాడు. చెప్తే వాళ్ళ వైఫ్ ని పిలిచి, నువ్వు నేను తీసుకోవట్లేదు, నువ్వు తీసుకో అని చెప్తాడు. అదేంటి నువ్వు తీసుకోండి నేను తీసుకున్నా ఒకటే కదా అంటాడు. సో అక్కడ ఆయన టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట. సో వీళ్ళిద్దరి కథలు ఇప్పుడు ఒక 5 నిమిషాలు, సీతది శారదాదేవిది 5 నిమిషాలు చెప్తాము. ద బుక్ ద ఐడియల్ ఉమెన్ బుక్ ఎందుకోసం అంటే కనుక డీటెయిల్ ద ట్రెడిషనల్ ఇండియన్ ఐడియల్స్ దట్ మోడర్న్ ఉమెన్ కెన్ ఎమ్యులేట్. కరెక్ట్. ఇది ప్రజెంట్ జనరేషన్ ఉమెన్ అప్పటి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ని వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఆయన వేని ఫాలో అవుతుంది అంతే. ఓకే, షీ బిలీవ్ దట్ హీఈస్ ఎ గుడ్ పర్సన్, లేకపోతే తను నమ్మిన పర్సన్ కాబట్టి లైఫ్ లో ఒకే పర్సన్, సో అతన్ని ఫాలో అవుతుంది గుడ్డిగా. నెక్స్ట్ వన్, ప్లేసెస్ బిఫోర్ అవర్ ఐస్ ఉమెన్స్ పొటెన్షియల్ అండ్ పవర్ ఇఫ్ దే ఆర్ ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్ అండ్ ట్రైన్డ్. ఓకే. నెక్స్ట్ వన్, టీచెస్ ద మోరల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ది సొసైటీ టువర్డ్స్ ఉమెన్. కరెక్ట్. నన్ ఆఫ్ ది అబౌవ్ తప్ప అన్ని పెట్టినా పెడదాం. అర్థం సెట్. 10 మార్కులు రావాలి. శ్వేత వాస్ డివోటెడ్ టు డ్రామా బికాస్ ఎందుకైందంటే దేవర్ కాదు, ఈక్వల్లీ అంటే బుర్ర తక్కువ అన్నట్టు. ఇద్దరు బుర్ర తక్కువనే. ఓకే, దెన్ హీ వాస్ హర్ లైఫ్ పార్ట్నర్. ఇది అయిండొచ్చు కదా, అంటే లైఫ్ పార్ట్నర్ అయినందువల్లే కదా ఫాలో అయ్యేది. నువ్వు వచ్చి చెప్తే నేను ఫాలో కాదు కదా. ఇంకా పెద్ద రీజన్ ఏమన్నా ఉందేమో అని. అది నేను చెప్పేది మల్టిపుల్ సెలెక్ట్ చేయొచ్చు కదా. హీ వాజ్ ఎ హ్యాండ్సమ్ కాదు, తప్పు. ఇదే లైఫ్ పార్ట్నరే కరెక్ట్. ఓకే, నైవ్ అంటే అర్థం బుర్ర తక్కువ వల్ల, బుర్ర తెలివైన వల్ల. అది కాదు, అది రాంగ్. కానీ లైఫ్ పార్ట్నర్ డివోట్ అయ్యాం. లైఫ్ పార్ట్నర్. ఓకే, బోత్ ఆర్ ఈక్వల్లీ. నెయివ్ అంటే అర్థం చెప్పు బాగా, కరెక్టేనా? నెయివ్ ఒరిజినల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నెయివ్? అమాయకులు, తెలివి లేని వాళ్ళు, అలాగే వస్తుంది సార్ మీనింగ్. వాళ్ళే కదా, అటైతే అదే కరెక్ట్. నేను చెప్పి లైఫ్ పార్ట్నర్ కాబట్టి ఆమె ఫాలో అయింది, లైఫ్ పార్ట్నర్ కాబట్టి ఆమె నడుచుకుంటా అడవికి పోయింది. అదే నేను నెయివ్ అన్నది తప్ప అంటున్నాను. నేను చెప్పేది లైఫ్ పార్ట్నర్ ఒకటే కాదన్నా. బేబీస్ ఇన్ మదర్స్ వూంబ్ ఆర్ నన్ ఆఫ్ ద అబౌవ్ ఒకటి. నెవర్ అబ్జర్వ్ ఎక్స్టర్నల్ స్టిమ్యులస్, తప్పు. లమ్స్ ఆఫ్ ఫ్లెష్ వితౌట్ ఎనీ ఫీలింగ్స్ ఆర్ తప్పు. లాస్ట్, ట్రబుల్ మేకర్స్ ఫర్ దేర్ మదర్స్. సో ఫస్ట్ టైం నన్ ఆఫ్ ద అబౌవ్ ఆప్షన్ కరెక్ట్ వచ్చింది. ఫస్ట్ టైం. అవును, తల్లిదండ్రులకు ఆమె ఎప్పుడు తన ట్రబుల్ మేకర్స్, పిల్లలు ట్రబుల్ మేకర్స్ అవ్వాలనుకోరు కడుపులో ఉండగా, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి. అప్ టు 2-3 years వరకు పిల్లలు ఎప్పుడు ఇలా థింక్ చేయరు. ఇది గుర్తుపెట్టుకోండి, మనమే నేర్పిస్తాం చిన్నప్పటి నుంచి. వాళ్ళు థింక్ చేయరు, అట్లా చేస్తారు, మనమే విసిగిపోతాం. అది. నెక్స్ట్, ద నేషన్ దట్ రెస్పెక్ట్స్ ఇట్స్ ఉమెన్. దేశం వాళ్ళ యొక్క ఉమెన్ పూజ్యంతి తత్ర రమంతే దేవత. అదేదో మొత్తానికి ఏంటంటే ఎక్కడైతే ఆ ఉమెన్ ని పూజింపబడతామో అక్కడ సర్వదేవతలు అక్కడ ఉంటారు, కొలువై ఉంటారని. అది ఎక్కడి నుంచి రాశారంటే మనుస్మృతిలో ఉంది. అది మను రాశాడు. మను చరిత్ర, మనుస్మృతి.
ద నేషన్ రెస్పెక్ట్స్ ఉమెన్ ఈజ్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీ నేషన్. ఎందుకు ఆ నేషన్ భారతదేశం అందరినీ ఫాలో అవుతుంది కదా, భారతదేశాన్ని అందరూ ఫాలో అవుతున్నారు. ఒరిజినల్ మీనింగ్ ఏంటి? ఎక్కడైతే పూజిస్తారో అక్కడ ఓ ఇక్కడ వీడు ప్రావర్బ్ రాసినాడంట. ఉండాలి కదా. ఓకే, నన్ ఆఫ్ ది అదర్ కాదు. ఈజ్ వీక్ అండ్ క్యాన్ ఈజీలీ కాంక్వర్ కాదు. విల్ ప్రాస్పర్ అండ్ క్యాన్ లీడ్ ద వరల్డ్. ఇది అది కూడా కావచ్చు, రెండు కావచ్చు. ఖచ్చితంగా అయితే ఇప్పుడు దొరకలేదు కాబట్టి. అంటే మనకు ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు భారతీయ సంస్కృతిని ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు, ఎందుకంటే దే రెస్పెక్ట్ ఉమెన్. అది ఓకే, సబ్మిట్ కొడుతున్నాను. గోవిందా గోవిందా. వ్యూ స్కోర్ ఏంటి? వ్యూ స్కోర్ రాలేదు. స్కోర్ కార్డ్ ఇచ్చినారా? డౌన్లోడ్ అయింది, రావట్లేదు. అవుట్ ఆఫ్ టైం అయిపోయింది కదా అందుకని. బా 14 out of 15. చదివిన తర్వాత చదవక ముందు ఏం జరుగుతుందో చూడండి. నిన్నైతే లిఖిత వాట్ ఈస్ దిస్ హెల్ అనింది. ఏది హెల్? మనం చదివింది సగము, రాసింది సగము. నాకు రికార్డ్ చేసినాం. మనం ఒకటి తప్పు రాస్తాం. ఏంటంటే the reason that Vivekananda promoted women's education was that to contribute productive society, అది కూడా to make excellent call center. Okay, contribute to the productive society, to a productive society. మనం ఏంటంటే ఆ ప్రొడక్షన్ అనేటప్పటికీ మనం వివేకానంద ప్రొడక్షన్ గురించి మాట్లాడాలి అని అనుకున్నాం, కానీ యాక్చువల్గా ఏంటంటే ఒక కొత్త తరాన్ని ఇవ్వడానికి ఆయన ఆలోచన చేసినాడు. ఈ బుక్ యొక్క బేసిక్ ఫిలాసఫీ కూడా అదే. తల్లి గర్భంలో ఉన్న కొడుకుని లేకపోతే పిల్లోడిని ఫోకస్ చేస్తే ఆ తర్వాత సొసైటీలోకి వచ్చి సొసైటీని మంచిగానే చెడ్డగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. కాబట్టి మనం విమెన్ ని, పర్టికులర్లీ ప్రెగ్నెంట్ విమెన్ ని క్యాచ్ చేసి వాళ్ళని ట్రైన్ చేయగలిగితే సొసైటీనే మార్చేయచ్చు అన్నది ఈ బుక్ ఫిలాసఫీ అన్నమాట. అండ్ మెయిన్ ఆయన కూడా ఏంటంటే వివేకానందుడు ఒకటే ఒక విషయం తెలుసుకున్నాడు, నేనే దేవుణ్ణి. అంటే ధర్మ సంస్థాపన ఏంటిది? సెల్ఫ్ గాడ్ హెడ్. సెల్ఫ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ గాడ్ హెడ్. సెంటెన్స్ చెప్పండి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే ఆ స్టేట్మెంట్ మేస్ చేసుకొని ఈ జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఎప్పుడైతే అధర్మం అనేది పాలిస్తుందో అప్పుడు దేవుడే మళ్ళీ ఒక రూపం వచ్చి దాన్ని నాశనం చేస్తాడు అని. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ స్పాయిల్ అయిపోయింది, యంగ్ జనరేషన్ అంతా స్పాయిల్ అయిపోయింది అనే ఉద్దేశంతోనే ఆయన తన లాంటి వాళ్ళని 100 మందిని ఇస్తే నేను దేశాన్నే ప్రపంచాన్నే మార్చగలను అని చెప్పాడు. కానీ ఆయన ఒక పెద్ద యోగి ప్లస్ మెడిటేషన్ లో ఆయన అంటే ఒక బుక్ ని ఇలా అంత కాన్సన్ట్రేట్ చేయగల శక్తి, రోబోలాగా దీన్ని బేస్ చేసుకుని రోబోలో చేశారు, దాన్ని ఇన్కార్పొరేట్ చేశారు. అంత శక్తి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన తెలుసు అనమాట ఆయన ఎప్పుడు చనిపోతాడని. అందుకోసం నేను ఇప్పుడు అందరినీ తయారు చేయాలంటే నాకు టైం లేదని ఫస్ట్ ముందు ప్రపంచం మొత్తం తిరిగినాడు, నెంబర్ 1. తర్వాత ఇది సరిపోదని అర్థమైన తర్వాతే ఈ జర్నీ స్టార్ట్ చేసినాడు. ఎందుకంటే ఒక మదర్ కి చెప్తే కొన్ని వేల మందికి చదువు చెప్పగలదు ఆమె, అంటే అంతమందికి కిడ్స్ కి ఇవ్వగలదు. సో మదర్ ని మనం ఎలా ఉండాలో చేసేద్దాము. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ నేను ఉన్నా లేకున్నా కూడా నెక్స్ట్ జనరేషన్ లో కొన్ని 100 మంది వివేకానందులు పుడతారనే ఉద్దేశంతోనే ఆయన ఇది చేశాడు. అందుకే ఈ రామకృష్ణ మఠ్స్ అన్ని బిల్డ్ అవ్వడం, ఇది వాళ్ళంతా చేసే పని ఇదే. ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది ఫైనాన్షియల్ థింగ్. ఫస్ట్ ప్రైజ్ వచ్చే ₹1,00,000, దానికి ల్యాప్టాప్, ఇవన్నీ ఏంటంటే ముందు మన జనాలకి డబ్బులకి తప్ప వేరే దానికి విలువ ఇవ్వరు.